Still many people need to join. But okay, that's fine. So let us start the session. So as you know, I'm not your trainer. Upendra sir is your trainer. So before starting the session, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేసుకున్న తర్వాత విల్ హ్యాండ్ ఓవర్ టు ఉపేంద్ర సార్. సో హీ విల్ టేక్ ఓవర్ ద సెషన్. ఓకే, యా, వెల్కమ్ టు Frontlines EduTech's JSL course. So Java, SQL, and Linux. So through many days from many days we are promoting like why Java, why SQL, why Linux is so important అనేది. So you'll get to know why it is important, and you will also learn. అండ్ ఈ లెర్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూషన్‌తో స్టార్ట్ అయినా, ఉపేంద్ర సార్ టీచింగ్, బిలీవ్ మీ, బై ద ఎండ్ యూ విల్ బికమ్ హిస్ కల్ట్ ఫ్యాన్స్. లైక్ యూ నో ఉపేంద్ర సార్ టీచింగ్ ఎలా ఉంటుందనేది మీకు లింక్డ్ఇన్‌లో చూస్తే అర్థమవుతుంది. సో ఆఫ్ కోర్స్ హీ హాస్ సమ్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఇన్ జావా. సో యూ విల్ బీ హిస్ ఫ్యాన్స్ ఫర్ షూర్. సో గోయింగ్ ఫార్వర్డ్, యాహ్! మీకు ఆల్రెడీ డెమోలో చెప్పినట్టే దీస్ క్లాస్ లాస్ట్ ఫర్ 90 డేస్. సో 90 అవర్స్ అంటే ఇంకా ఎక్కువ అవుతుందా? సిలబస్ తక్కువ అవుతుందా? ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా ఉంటే ఆఫ్‌కోర్స్ సిలబస్ అయిపోయేదాకా చెప్తారు. ఇంకా మోర్ దెన్ సిలబస్ యూ విల్ గెట్ టు నో మెనీ లైఫ్ లెసన్స్ అన్నమాట. బికాజ్ ఉపేంద్ర సార్ వెంట్ త్రూ ఆల్‌మోస్ట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్. సో తన ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు జీరో లెవెల్ నుంచి ఎంత వరకు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వెళ్ళాలో అంతవరకు ఉపేంద్ర సార్ ట్రైన్ చేస్తారు. సో డోంట్ వరీ. రిగార్డింగ్ నోట్స్ అండ్ రెఫరెన్స్, ఆఫ్ కోర్స్ వి విల్ షేర్ దెమ్. నోట్స్, రెఫరెన్స్‌లు, అసైన్‌మెంట్‌లు అన్నీ మీకుంటాయి. ప్రతి దానికి కూడా టీఎస్ ఉంటారు, టీచింగ్ అసిస్టెంట్స్. సో దే విల్ బి సపోర్టింగ్ యూ ఎవ్రీవేర్. మెయిల్ సపోర్ట్ ఉంటుంది, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. ఏ రోజు రికార్డింగ్స్ ఆ రోజు అప్‌లోడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 9:00కి సెషన్ అయిపోయింది అంటే బై 12:00 ఆర్ టుమారో మార్నింగ్ 6 AM ఏదన్నా టెక్నికల్ గ్లిచెస్ ఉంటే తప్పించి మీ రికార్డింగ్స్ మీ పోర్టల్‌లో అప్‌లోడ్ అయిపోతాయి. బట్ ట్రై టు అటెండ్ లైవ్ క్లాసెస్ డైలీ. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ టాపిక్ ప్రతీది కూడా ఇంటర్వ్యూ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఒకవేళ కెరీర్ ట్రాన్సిషన్ ఉంటే అలాగే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ ప్రాక్టికల్. నాట్ ఈవెన్ మీకు ఎగ్జాంపుల్స్ లైక్ ఆఫ్టర్ దిస్ ఫస్ట్ క్లాస్ యూ విల్ అండర్‌స్టాండ్ హౌ ఉపేంద్ర సార్ టీచర్స్ అండ్ వై హి ఈస్ సో ఐ మీన్ అంత ఇష్టపడతారు. ఎందుకు స్టూడెంట్స్ అంత ఇష్టపడతారని మీకు అర్థమైపోతుంది. సో దెన్ ఆఫ్ కోర్స్ సాటర్‌డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎఫ్ఎల్ఎం బికాజ్ వి విల్ బి టీచింగ్ రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ బిల్డింగ్, మ్యాంగ్ సెషన్స్, మెంటల్ అవేర్‌నెస్ సెషన్స్, టెక్ కనెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి ప్రతీది గూడా ఇవన్నీ ఏంటంటే యాడ్ ఆన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకుంటాయి. సాటర్‌డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాటర్‌డేస్ ఆర్ సండేస్. సో ప్లీజ్ డూ అటెండ్. ఒకవేళ సెషన్స్ ఉంటే అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఐ నో ఐపీఎల్ ఫీవర్ అని నడుస్తుంది. బట్ స్టిల్ ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. ఈ 90 డేస్ లేపోతే ఇంకొంచెం 100 డేసో, 90+ అవర్స్ ఏదైనా గానీ ఈ కోర్స్ అయిపోయే వరకు మీ కాన్సంట్రేషన్ అనేది మాకివ్వండి. మా సైడ్ నుంచి మేము 100% ఎఫర్ట్స్ పెడతాం. సో మీ సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ పెడితే విల్ అచీవ్ సంథింగ్ విచ్ యూ ఆర్ డ్రీమింగ్. ఓకే. సో దెన్ టేక్ నోట్స్. సో చాలా మంది ఏంటి అంటే వెన్ దే ఆర్ లిజనింగ్ టు ద క్లాస్ లైక్ ముందర ల్యాప్‌టాప్ పెట్టుకోవడము, ఫోన్ పెట్టుకోవడం అలా వింటూ ఉంటారు. ఏదో లైక్ టీవీలో సీరియల్ విన్నట్టు లేదా పాటలు విన్నట్టు. సో అలా కాకుండా ప్లీజ్ హావ్ ఎ నోట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఎ పెన్. సో వాటెవర్ హి ఈస్ సేయింగ్ లైక్ వాటెవర్ ద ట్రైనర్ ఈస్ సేయింగ్ దాన్ని నోట్ చేసుకుంటూ లైక్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు రాసింది ఎప్పటికి మీరు మర్చిపోడు. అండ్ మీరు రాసింది చాలా బాగా మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి ప్లీజ్ హావ్ సమ్ నోట్స్ అండ్ డైలీ ఐ మీన్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. దట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో దానివల్ల మీరు చాలా నేర్చుకుంటారు. ఫ్యూచర్‌లో కూడా వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆఫ్‌కోర్స్ ఈవెన్ టుడే వి టేక్ నోట్స్ వెన్ సంథింగ్ స్టాండప్ కాల్ ఇలాంటివైనా కూడా. సో ఏ రోజైతే మీకు క్లాస్ జరుగుతుందో ఆ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. దట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. ఆఫ్‌కోర్స్ దేర్ విల్ బి పీడీఎఫ్స్ బట్ స్టిల్ యువర్ నోట్స్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే. తర్వాత ప్రాక్టీస్ డైలీ. ఇందాక చెప్పినట్టు 90 డేస్ మా ఎఫర్ట్స్ మేము 100% పెడతాం. అది మీకు అర్థమైపోతుంది. బట్ మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తారనేది ఏంటి అంటే జస్ట్ ప్రాక్టీస్. ప్రతిరోజు టాస్క్‌లు ఇస్తారు. దాన్ని చేయండి. వాటిని మీరు చేసిన టాస్క్‌ని లింక్డ్ఇన్‌లో ప్రొజెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ లింక్డ్ఇన్ ద్వారా యూ డోంట్ నో ఎఫ్ఎల్ఎం, జావా ఫుల్ స్టాక్ బ్యాచెస్ కావచ్చు, ఉపేంద్ర సార్ బ్యాచెస్ కావచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ కావచ్చు. వీటన్నిటిలో చాలా మందికి వాళ్ళ లింక్డ్ఇన్ పోస్ట్ చూసి జాబ్స్ వచ్చిన ఇన్‌స్టాన్సెస్ గూడా ఉన్నాయి. అండ్
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు ఒక పోర్ట్‌ఫోలియోని లింక్డ్ఇన్‌లో మీరు చూపించుకుంటున్నారు. నాకిదొచ్చు, నాకిది తెలుసు, నేను ఇది నేర్చుకున్నానని. సో, లింక్డ్ఇన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. సో, ఏదైతే ప్రాక్టీస్ చేశారో కీప్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్. ఆఫ్‌కోర్స్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి దేర్ విల్ బి సమ్ ఆహ్, గుడ్ ఆఫర్స్ యాస్ వెల్ దట్ యువర్ ట్రైనర్ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, ప్లీజ్ ప్రాక్టీస్ డైలీ. దెన్ ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టే పుట్ యువర్ స్కిల్స్ ఆన్ లింక్డ్ఇన్. ఏ రోజు ఏం నేర్చుకున్నారో దాన్ని లింక్డ్ఇన్‌లో ప్రొజెక్ట్ చేయండి. సమ్‌వన్ లైక్ ఇఫ్ యూ టైప్ #FLM_Java full stack, people will be ఎక్స్‌ప్రెసింగ్ దేర్ స్కిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీమ్స్ కావచ్చు, వీడియో కంటెంట్‌లా కావచ్చు, వాళ్ళే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పడం కావచ్చు. అంటే లింక్డ్ఇన్‌లో దే ఆర్ నాట్ బికమింగ్ ఎనీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏమి అవ్వట్లేదు వాళ్ళు. వాళ్ళ స్కిల్‌ని పెట్టడం వల్ల. అక్కడ ఏం చేస్తున్నారంటే దే ఆర్ అట్రాక్టింగ్ ది హెచ్‌ఆర్స్ అన్నమాట. కాబట్టి మీరు అలా చేస్తే దట్ విల్ బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ ఆల్సో. ఓకే. సో, ప్రొజెక్ట్ యువర్ స్కిల్స్ ఆన్ లింక్డ్ఇన్. తర్వాత డౌట్స్ వచ్చాయి నాకు. బై ద ఎండ్ ఐ మీన్ ఉపేంద్ర సార్ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మీరు బయటికి వెళ్ళిపోయినా ఆయన ఎళ్ళరనమాట. లాస్ట్ పర్సన్‌కి డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయా? అప్పుడే నేను వెళ్తానంటారు. అప్పటిదాకా ఆయన వెళ్ళరు. డోంట్ వర్రీ. సో, సెషన్‌లో స్టార్టింగ్‌లో మీరు అడగలేకపోయారు. మీకు సిగ్గు, మొహమాటం చాలా ఉంటాయి గదా! ఫస్ట్ థింగ్ ఏంటంటే సెషన్‌లోనే అడగడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ ఇక్కడున్న పార్టిసిపెంట్స్ ఎవరో మీకు తెలీదు. మీరెవరో వాళ్ళకి తెలీదు. మీరు అడిగిన సిల్లీ డౌట్స్ కూడా ఉపేంద్ర సార్ చెప్తారు. ఓపికతో చెప్తారు. లేదు. నాకిది సిల్లీ అనిపిచ్చింది. పక్కనోడు నన్ను చూసి నవ్వుతాడేమో అనిపిచ్చింది. దెన్ వెయిట్ జేయండి. లాస్ట్ వరకు వెయిట్ జేయండి. ఉపేంద్ర సార్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు టాక్. దెన్ యూ కెన్ టాక్ అండ్ రిజాల్వ్ యువర్ క్వెరీస్. ఇంకా నాకు డౌట్‌లున్నాయి. నాకస్సలు ఇప్పుడు కూడా సిగ్గు. మీకొక మెయిల్ ఐడీ ఇస్తారు. ఆ మెయిల్ ఐడీకి మెయిల్ జేయండి. మా టీఎస్ మీకు రెస్పాండ్ అవుతారు. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో, మీరేంటంటే ఓపెన్‌గా డౌట్స్ అడగడం ఒకటే మీ బాధ్యత అన్నమాట. సో, ప్లీజ్ ఆహ్, సరిగ్గా దాన్ని చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్. సో, చాలామంది స్టార్టింగ్‌లోనే అడుగుతుంటారన్నమాట సర్టిఫికేట్ ఎప్పుడిస్తారని. బై ద ఎండ్ ఆఫ్ యువర్ కోర్స్ యూ విల్ బి గెట్టింగ్ ఆల్ యువర్ సర్టిఫికేట్ టు యువర్ మెయిల్. డోంట్ వర్రీ. సో, సర్టిఫికేట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్రెషర్స్‌కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి నో. సో, బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ విల్ రిసీవ్ ఇట్. డోంట్ వర్రీ. ఓకే. తర్వాతొచ్చేసి డోంట్ మిస్ ద సెషన్స్. ఆఫ్‌కోర్స్ పే అటెన్షన్ అండ్ డోంట్ మిస్ ద సెషన్స్. ఎందుకు అంటే సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ లైవ్ సెషన్స్. ప్రతిరోజు కొత్త కొత్త విషయం మీరు నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి సెషన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రికార్డింగ్స్ ఉంటాయి. కానీ ఏ రోజు సెషన్ ఆ రోజు క్లాస్‌లో విని, ఆ రోజు డౌట్స్ ఆ రోజే రిజాల్వ్ చేసుకుంటే మీకొచ్చే కాన్ఫిడెన్స్ అనేది వేరే ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ఎనీ సెషన్. ఒకవేళ బై చాన్స్ ఎనీ రీజన్స్ వల్ల మిస్ చేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ వాచ్ ద వీడియోస్ అండ్ కమ్ బ్యాక్ టుమారో. ఎందుకంటే ఒక కంటిన్యూయేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే వీడియోస్ లేకపోతే ఆల్వేస్ రిలై ఆన్ లైవ్ సెషన్స్ ఓన్లీ. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ లైక్ మీకు టీఏ సపోర్ట్స్ ఏంటి? ఎవరికి టెక్స్ట్ చేయాలి? ఎవరికి మెసేజ్ చేయాలి? ఇవన్నీ కూడా ఉపేంద్ర సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో సారీ. ప్రతిరోజు ఈ 1 అవర్ మాత్రం మా కోసం స్పెండ్ చేయండి. 1 ½ అవర్. సో ఆఫ్టర్ థట్ ఇట్ ఈస్ యువర్ విష్. లైక్ యూ ప్రాక్టీస్. ఖచ్చితంగా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీ విష్. బట్ ఆ 1 ½ అవర్ మాత్రం ఈ క్లాస్ వినే 1 ½ అవర్, 1 అవర్ మాత్రం ప్లీజ్ కంప్లీట్ అటెన్షన్‌తో ఫోన్ పక్కన పెట్టి ఇఫ్ పాసిబుల్ మీ ల్యాప్‌టాప్స్ ముందర పెట్టుకునే మీరు వినడానికి ట్రై చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ నౌ ఐ యామ్ హ్యాండింగ్ ఓవర్ టు ఉపేంద్ర సార్. ఉపేంద్ర యూ కెన్ టేక్. Yeah, you can stop sharing and just make me host. Okay, am I host now? Just a second. Yeah. Hello guys, am I audible? Yes, no, 1 0 0 1. Hi, bye, hello. Okay. Lot of energy. I'm looking dull, right? Compared to you. Okay. We are excited. Even I am excited, Ram. And late వచ్చినట్టున్నా? You look energetic. Thanks, Abhilash. Thanks so much, man. Great, great, Sindhuja. Sir, looking excited. థ్యాంక్స్ సాయి. సరే మాస్టర్, ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌట్ అనేది నేను ఒక పోల్ లాంచ్ చేశా. ఐఆమ్ నేనెవర్ని. థ్యాంక్ యూ సతీష్, ఫీలింగ్ బ్లెస్డ్. ఓకే, నేనెవర్ను మనిషిని. ఓకే, ఆర్ యూ స్టూడెంట్, పాస్డ్ అవుట్, వర్కింగ్,
ఇన్ ఐటీ, వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ. హే వాసు, ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్. మాస్టర్ వీళ్ళలో అంటే సార్ ఈ క్వశ్చన్కి ఏం అర్థం ఉంది మాస్టరు? నేను ఏమైతే ఏంటి, నేను వర్కింగ్ అయితే జావా మారిపోతుందా, నేను నాన్ ఐటీ అయితే జావా మారిపోతుందా, నేను స్టూడెంట్ అయితే జావా మారుతుందా జావా? నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తే నాకు జావా వేరు, స్టూడెంట్ అయితే జావా వేరు. కరెక్ట్ అభిలాష్, మారదు. రైట్. జావా ఈజ్ జావా. మరి ఇది ఎందుకు మాస్టర్ మీకు అంటే, జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వీఆర్ హియర్. పాస్డ్ అవుట్ ఇన్ హంటింగ్ అంటే జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళకి సరదాగా హంటింగ్ అని పెట్టానండి. జాబ్ సర్చ్ అని పెడితే కామన్గా ఉంటుందని చెప్పి. గైస్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద పోల్. ఇంకా ఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడదాం. ఇంకొక 4 చేయాలి. 90 మెంబర్స్ చేసేసారు. రైట్. ఓకే. వాట్ ఈస్ హంటింగ్ సార్? అదే చెప్తున్నాను సార్. హంటింగ్ అంటే జాబ్ సెర్చ్. పాస్డ్ అవుట్ ఇన్ హంటింగ్. ఒకటి కామా పెట్టడం మర్చిపోయా, టైపో. ఓకే, పాస్ అవుట్ అయిపోయాను, జాబ్ సెర్చ్లో ఉన్నాను. ఆర్ఎల్స్ ఆన్ బోర్డింగ్లో ఉన్నా కూడా యూ గైస్ గోయింగ్ టు దట్ బ్రాకెట్. ఆన్ బోర్డింగ్ రాని విక్టిమ్స్ కూడా ప్రస్తుతానికి పాస్డ్ అవుట్లోనే పెట్టుకోండి. ఓకే, రైట్. ఐఎమ్ షేరింగ్ ద రిజల్ట్స్. రైట్, థ్యాంక్స్ పవన్. ఒకసారి చూడండి. 41% are passed out. The passed out means they got offers, they are waiting for onboarding, or else they just passed out. 22% are students, 19% working in non-IT, they are planning to IT. That's a good decision, guys. Can you speak bit louder? శైలజ ఇంకా గట్టిగా మాట్లాడితే మిగతా వాళ్ళు సెషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సార్ అప్పుడప్పుడు నేను ఊరికే నేను వినిపిస్తున్నానా కనిపిస్తున్నానని అడుగుతూ ఉంటా. ఇఫ్ ఐఎమ్ షౌటింగ్ ప్రెస్ 5, ద వాయిస్ ఈస్ ఫెయిర్ ఎనఫ్ ప్రెస్ 4. ఏం వినిపించట్లేదు మాస్టర్ అంటే 1. ఓకేనా? యా సాయి తేజ మాట్లాడదాం. ఓకే, ఈ మధ్యలో అంటే వినిపిస్తుందా, ఐ క్లియర్, ఎస్ నో అనే బదులు నెంబర్స్ పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. ఓకే, సో దోస్ హు ఆర్ ఆస్కింగ్ బిట్ లౌడర్, మీరు ఒకసారి రీజాయిన్ అయిపోండి మాస్టర్, ఎందుకంటే అప్పుడప్పుడు మీ కనెక్టివిటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. ఓకే, బై ద వే ఈరోజే జావా నాసాని హ్యాక్ చేద్దాము, జావా నేర్చేసుకుందామని బాగా ఆవేశంతో ఉంటే సెటిల్ డౌన్. 90 days ఆర్ 90 hours ఒకే ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే డే 1 వచ్చి నేను మిమ్మల్ని కంగారు పెట్టాలనుకోవట్లేదు. యా లిఖిత, యు ఆర్ స్టడింగ్ ఎంసీఏ, దట్స్ గ్రేట్. యూ సౌండ్స్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. థ్యాంక్స్ అభిలాష్. ఒకసారి పోల్ రిజల్ట్ చూసారు కదా. 40% పాస్డ్ అవుట్, 20% స్టూడెంట్స్. సో 60% ఆఫ్ స్టూడెంట్స్ నాట్ ఈవెన్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఓకే, వర్కింగ్ ఇన్ ఐటీ అప్స్కిల్లింగ్ 18%, 1/5 ఆల్మోస్ట్ ఐటీలో ఉన్నారు, అప్స్కిల్లింగ్లో ఉన్నారు. ఓకే, తర్వాత ఇంకొక విషయం సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా పర్సనల్గా ఆన్ ఫ్రెండ్లీ నోట్. నాకు మరేం వయసు అయిపోలేదు, ఐఎమ్ జస్ట్ 28. ఓకే, సో ఆఫ్టర్నూన్ మీరు లంచ్లో ఏ కర్రీ తిన్నారు? నేను చాట్ ఎనేబుల్ చేశాను చూడండి అందరికీ. ఐ హ్యావ్ ఎనేబుల్ చాట్ ఫర్ ఎవ్రీబడి. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నారో చెప్పండి కర్రీ. ఓకే, ఇది ఎందుకు పెట్టానో తెలుసా? డూ యూ రియల్లీ రిక్వైర్డ్ టు సీ వాట్ అదర్స్ ఆర్ ఈటింగ్? చాట్ ఎవరైతే అడిగారో సార్ నాకు పక్కన వాళ్ళు చాట్ కనిపించలేదు, ఇంకా తినలేదు, నేను కూడా తినలేదండి ఆఫ్టర్నూన్. ఓకే, రైట్, ఏం తినలేదు. ఓకే, చాలా మంది ఏం తినలేదు, ఎక్కువ మంది పొటాటో పప్పు తిన్నారు. ఏంటి థర్స్డే పొటాటో పప్పు తినాలి? సాయిబాబుకి ఎవరైనా మొక్కుకున్నారా? ఓకే, దట్స్ గ్రేట్. సో నేను ఎందుకు చాట్ ఎనేబుల్ చేసి ఆ క్వశ్చన్ అడిగానంటే మాస్టర్, వైల్ గోయింగ్ ద సెషన్ ఐ నీడ్ టు టెల్ యూ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఈ రోజు రేపు అంతా కూడా ముఖ పరిచయాలు పద్ధతిలో జరుగుతాయి. డోంట్ వరీ, ఈ 2 days కంటెంట్ కూడా కాంపెన్సేట్ అవుతుంది. మామిడికాయ పులిహార గ్రేట్ ఇందు, బట్ మీ బాటిల్ గార్డ్ అంటే ఏంటి వాసు? సరే, ఎనీవేస్ నాకు కొంచెం ఇంగ్లీష్ వీక్, ఇగ్నోర్ దట్. ఓకే, సో 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ. ఇంకొకసారి, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు నన్ను ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ, అమీర్పేట రోడ్ల మీద కానీ, లేదా గచ్చిబౌలిలో కానీ, విజయవాడ అమ్మవారి గుడి దగ్గర కానీ, లేదా ఏదైనా డెమోల్లో కానీ ఎక్కడైనా చూసారా? డిడ్ యూ హియర్ మై వాయిస్? ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటు నీ వాయిస్ ఎక్కడైనా విన్నట్టుందా? మీ ఇంటి దగ్గర రోడ్లు వేస్తుంటే డబ్బా పట్టుకుని పరా గీక్తున్నప్పుడు ఒక సౌండ్ వచ్చేది చూసారా? ఇంచుమించుగా అలాగే ఉండేది చూడండి, బాగా ఫోకస్ చేస్తే. డెమోలో చూసారు సార్, గ్రేట్ అభిలాష్. ఇంతవరకు నా లాజిక్స్ అన్ని, నేను ఒక బ్యూటిఫుల్ ప్రైమ్ నెంబర్ లాజిక్ చెప్తా, తరతరాలుగా ఒకటే లాజిక్, కోహినూర్ డైమండ్ కంటే ప్రీషియస్గా దాచుకుంటా. జేఎస్ఎల్ డెమోలో చూసారా? గ్రేట్.
ఎగ్జాక్ట్లీ ఆకాష్. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసావా? ఓకే. 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 గ్రేట్. గ్రేట్. పొగిడావా? తిట్టావా వాసు? విజయవాడ గుడి దగ్గర చూసారా? యెస్ దేవేంద్ర. కృష్ణ సార్ ఎక్కువ కనిపిస్తారు మీరు తక్కువ. నాకు కొంచెం ఇంట్రోవర్ట్‌నండి నేను. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం వల్ల ఒక 10 మినిట్స్ బ్యాకే చూసారా? కో ఫౌండర్ ఆఫ్ ఎఫ్ఎల్ఎం. ఓకే. థాంక్స్ అఖిల్కర్. థాంక్ యూ మ్యాన్. ఐయామ్ లిజనింగ్ మోస్ట్‌లీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. ఓకే. గ్రేట్. గ్రేట్. ఏదో మూవీలో చూసారా? ఓకే. డెమోలో విన్న వాయిస్. ఓకే. గ్రేట్. గ్రేట్. గుర్తులేదు. థాంక్ యూ సందీప్. థాంక్ యూ సో మచ్ మ్యాన్. దట్స్ సో గ్రేట్. గ్రేట్. 7.5 లాక్ ఈస్ టూ గుడ్ ప్యాకేజ్ యూ నో. బీయింగ్ ఏ ఫ్రెషర్ దట్ టు ఎఫ్ఎల్ఎంకి కొంచెం క్రెడిట్ ఇచ్చావంటే ఐయామ్ సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వినలేదా? ఓకే. రైట్. రైట్. మాట్లాడదాం. సో, దీని రిజల్ట్ కూడా షేర్ చేస్తున్నా గురువుగారు. ఇంతవరకు ఎవరు వినలేదు. నువ్వెవరో నాకు తెలీదా? ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైమ్. చొక్కా వేసుకొని కూర్చున్నావు. వెనకాల బుద్ధుడిని పెట్టుకున్నావు. ఓకే. బై ద వే దిస్ బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ నాట్ రియల్. ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ మీరు సీఐడీ లాగా రీసెర్చ్ చేసి అరే ఆయన బొమ్మ ఇమేజ్ పెట్టుకున్నాడు బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పి సీఐడీలో అభిజిత్ లాగా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఓకే. దట్స్ అన్ ఇమేజ్. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్‌లోది. చిల్ అవుట్. ఓకే. రైట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఇంక మొదలెడదామా? 20 నిమిషాలు అయిపోయింది అసలే. ఓకే. రైట్. మాస్టర్ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి చాట్, రెండోది క్యూఎండే. మీకు డౌట్ వస్తే వైభవ్ నీకు ఇందాక అందుకే కర్రీ ఎగ్జాంపుల్ చెప్పా. చాట్ ఎందుకు కనిపించలేదు అనే దానికే. సో మీకు డౌట్ వస్తే క్యూఎండేలో, నాకు డౌట్ వస్తే చాట్ బాక్స్‌లో. అందరూ ఒకేసారి హాయ్ చెప్పినా కూడా చెవులు పగిలిపోతాయి. అందుకే మైక్ డిజేబుల్ అయింది. సో బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఓకే. ఐఎమ్ ఆడిబుల్. ద ఆడియో ఇస్ ఆడిబుల్ టు మీ సార్. గ్రేట్. గ్రేట్. థాంక్స్ సోనాలి. ఓకే. బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి పవన్. రైట్. 2 రైట్. చిల్. So I'm Upendra. Yes, most of you people know I'm the co-founder of FLM. Actually, most of the people don't know. Okay, me and Krishna started this FLM Frontlines Media in the year of 2020. So from there till here, we are growing in AP and Telangana. Okay, that's all happening because of your support, guys. So I have 7 years of IT experience. So I've been in the industry from 8 years. 7 years I worked in IT. Okay, so I started my career in TCS. I hope you guys very well aware of this. TCS, Tata Consultancy Service. So I started my career in TCS Chennai, Pan India famous. Yes. So TCS Chennai lo I started my career. There I worked as a Java trainer. Okay. TCS Chennai lo ఎంతమంది ఉన్నారు? Been ILP, Initial Learning Program. TCS కి అందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు they'll be coming for a training, right? ILP बोलते. Initial Learning Program. So initially I got trained in TCS Chennai. Later I became a Java trainer there. I worked for almost TCS Chennai. I've been for a more than working near TCS కాదు TCS లో. Okay, TCS ILP లో వర్క్ చేస్తే అడిగా. Chill. So after TCS I moved to TCS Hyderabad. The traffic is very bad. So seriously nice. You have seen that butterfly structure, right? So later I moved to TCS Hyderabad. There I worked for Tata Docomo. విన్నారా ఈ నెట్వర్క్ పేరు ఎవరైనా? సో టాటా డోకోమో ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా డెవలపర్. మీకు ఎవరికైనా టాటా డోకోమో అప్పట్లో సిగ్నల్ రాకపోతే ఐఎమ్ ద రీజన్ ఫర్ దిస్. ఓకే. సో జీవితం క్షణాల్లో అంతమైపోతుంటే నిమిషాలకు ఎందుకు పే చేయాలని చెప్పి టాటా డోకోమో కెన్ యూ హెల్ప్ మీ విత్ ఆడియో సోనాలి? ట్రై టు రీజాయిన్. ఓకే. సో ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా డెవలపర్. సో నేను అక్కడ ఏం చేశాను, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను, నా టెక్ స్టాక్ ఏంటి అనేది కూడా మాట్లాడుతూ ఉంటాను. ఓకే. So TCS Hyderabad nunchi I moved to HighRadius, which is a product-based company. I call it HRC. Okay, just a second. Kodiga voice penchandi, guys. Rest of the people, once again, code confirmation 555444. Okay, somebody from ops team, just let the other people to quickly rejoin. Madhyalo voice check cheskovalandi, ledante ibbandi padtaru. Don't mind. Okay, iddaru chepte chalu. I'm unable to listen anything. Okay. I'm asking to rejoin. Okay. 5 ante గట్టిగా అరుస్తున్నట్టు, 4 ante fair enough. Right. Come back to this. So I worked in HighRadius, which is a product-based company.
Product based company means what is service based, what is product based. I'm going to talk next 15-20 minutes. So there I worked for around 3 years. Later, I completely moved to FLM. Okay. So now currently I'm leading the entire FLM technical team. I'm the head of technical operations into FLM. So I do take care of a lot of course curriculums, infrastructure, everything. Okay. I'm not in mute. సో ఇదండి నా గురించి షార్ట్ అండ్ స్వీట్. సో ఐటీలో టీసీఎస్, లేటర్ ఇంటూ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, లేటర్ కంప్లీట్ ఇంటూ ఎఫ్ఎల్ఎం. దిస్ ఈజ్ వాట్. సో కమింగ్ టు మై పర్సనల్ బ్యాక్గ్రౌండ్, మై ఫాదర్ ఈజ్ అన్ ఆటో డ్రైవర్. సో బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. మీకు తెలుసా రాజాం? ఎవరైనా విన్నారా ఈ పేరు? శ్రీకాకుళం, రాజాం, ఎనీబడి ఫ్రమ్ దేర్? నో? ఓకే, సోంపేట, గ్రేట్. ఓకే, సో శ్రీకాకుళం దగ్గర, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజాం. ఓకే, శ్రీకాకుళం నుంచి later we moved to Vijayawada. From Vijayawada I moved to Hyderabad, Chennai. I was roaming like anything over the cities. Okay, I'm from Vijayanagaram. Great. Lot of people from there, Vijayanagaram, Srikakulam. So that is my native place. Later I've been moved to Vijayawada for education. This is about myself, and I'm from electronics and communication background. Okay, schooling anta kuda dumpalbadi చాలా మంది ఉంటారు కదా, మున్సిపల్ హై స్కూల్, TMRCMC మున్సిపల్ హై స్కూల్, later diploma. So I have done electronics and communication engineering. I have completed polytechnic ఎందుకంటే తొందరగా జాబ్ వచ్చేస్తుంది, because at that time the financial situations are so bad, I need to do job immediately. So 10th తర్వాత I opted diploma, 3 years తర్వాత జాబ్ వచ్చేస్తుంది అని. But later I moved to BTech in Siddhartha Vijayawada. Okay, BTech also ECE, right? And ఇంకో విషయం, I'm not topper in any of the streams. Diploma I am having around 78%. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మాస్టర్ అంటే చెప్తా, లాస్ట్లో చెప్తారు. ఇదంతా బాగానే ఉంది, నాకెందుకు చెప్తున్నావు? బీటెక్ ఐఎమ్ అరౌండ్ 75%. ఓకే, సో లేటర్ TCS అండ్ HRC. దిస్ ఈజ్ అబౌట్ మై కెరియర్. ఎందుకు అంటే, బీయింగ్ అన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఓకే, మీలో అందరికీ కూడా, నేను నాన్ ఐటీ, నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, నేను ఐటీలో జాబ్ కొట్టగలనా, కొడితే సర్వైవ్ అవ్వగలనా, సర్వైవ్ అయినా మంచి పొజిషన్లో ఉండగలనా అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ ఏ మున్సిపల్ హై స్కూల్. ఐ నెవర్ పేడ్ మోర్ దెన్ 45 రూపీస్ టు మై స్కూల్ ఫీజ్ టిల్ మై 10th క్లాస్. ఓకే, నా 10th క్లాస్ నా స్కూల్ ఫీజ్ ఇంకా గుర్తుంది. ఐ పెయిడ్ 42 రూపీస్. అది కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ వచ్చి కట్టేశారు. సో ఐ నెవర్ పేడ్ ఎనీథింగ్ టు మై స్కూల్. డిప్లొమా మై కాలేజ్ ఫీజ్ ఇస్ 3,500 రూపీస్ పర్ ఇయర్. అండ్ ఇందులో కూడా మనకి స్కాలర్షిప్ వస్తుంది, ఈ స్కాలర్షిప్లో పే చేసేస్తాం. బీటెక్ హార్డ్లీ ఐ స్పెంట్ ఎంటైర్ 3 years బీటెక్, బికాస్ డిప్లొమా వాళ్ళకి ఓన్లీ 3 years బీటెక్ ఉంటుంది. ఫర్ ఎంటైర్ బీటెక్ ఐ హ్యావ్ పెయిడ్ మోర్ దెన్ 80,000 to 90,000. అండ్ ఆ 80,000 to 90,000 కూడా ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్. లైక్ ఇన్ డిప్లొమా ఐ నో హౌ టు రిపేర్ DVDs, mobiles, TVs, and I have done lot of things. I will tell you in the sessions. Okay, so I'm not a topper in my education, right? I started my career with 3.3 LPA, which is the fundamental package for most of the MNCs. Okay, అక్కడ నుంచి I almost multiplied my package into 10. సార్, ఆర్ యూ బోస్టింగ్ యువర్ సెల్ఫ్? అంటే మీరు ఐటీలో 30 లక్షలు 40 లక్షలు సంపాదించుకున్నారు, మీ డబ్బా కొట్టుకుంటున్నారా మీరు అంటే? నాట్ ఎట్ ఆల్. సో నా డబ్బా కొట్టుకుంటే మీరేం నాకు పెళ్లి సంబంధాలు తెచ్చేవారు కదా? ఎనీబడి ఈస్ ప్లానింగ్? సో ఎవరికైనా మ్యారేజ్ బ్యూరోస్ కానీ ఏమైనా కనెక్షన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి. ఓకే, ఐఎమ్ యెట్ టు మ్యారీ, రైట్? ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఓకే, మాది ఉంది. ఓకే, కూల్. ఇంకొక 6 months తర్వాత పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ గ్రూప్లో మెసేజ్ చేస్తే ఐఎమ్ లుకింగ్ ఫర్ మ్యాచెస్, ప్లీజ్ హెల్ప్ మీ అని. మై మామ్ హ్యాస్. ఓకే మైతా, ఐ విల్ బి ఇన్ టచ్ విత్ యూ. సాయి మైతా, రైట్? అడ్రస్ పెడతా. ఆర్ యూ అన్మ్యారీడ్ అంటే చూడడానికి అలా ఉంటా కానీ ఐఎమ్ నాట్ యెట్ మ్యారీడ్. కృష్ణకి మ్యారేజ్ అయింది కానీ ఐఎమ్ స్టిల్ సింగిల్. ఓకే, వీఆర్ డైవర్టింగ్ ఇన్ టు మ్యారేజ్ బ్యూరోస్ అండ్ ఆల్, రైట్? సో బీయింగ్ ఏ గవర్నమెంట్ స్కూల్ గై, పాలిటెక్నిక్, గవర్నమెంట్ కాలేజెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మన గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు బాగున్నాయి కానీ ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే చెప్పాక సడన్గా మీరు కొత్తిమీర ఇంగ్లీష్లో ఏమంటారంటే నాకు తెలియదు, కరివేపాకుని ఇంగ్లీష్లో ఏమంటారంటే తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్తన అచ్చానాయి అంటే అంత తోపేం కాదు. టెక్నికల్గా కూడా సో నాలెడ్జే. ఓకే, కొంచెం యావరేజ్ స్టూడెంట్, దట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే కోర్ సైడ్ ఉన్న నాలెడ్జ్ ఐటీ సైడ్ ఉండదు. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీ,
ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కాంకర్ ఇన్ మై ఓన్ వే, అంటే ఐఎమ్ లిటరలీ లీడింగ్ ఏ డీసెంట్ లైఫ్ అంటే ఎందుకు కోర్ తీసుకోలేదు మాట్లాడదాం తేజస్, దాని గురించి వస్తా. కోర్ ఎందుకు తీసుకోలేదు, కోర్ వండుకుంటారు కదా డిప్లొమా వాళ్ళు, మీరు ఎందుకు వండుకోలేదు అంటే, బికాస్ ఆఫ్ మై ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఐ నీడ్ టు డూ ఏ జాబ్. ఎట్ దట్ టైమ్ ఐ గాట్ దిస్ జాబ్ అండ్ మల్టిప్లయింగ్ బై 5x 10x దీస్ ఆర్ ఆల్ సెకండరీ. నేను మీకు ఏం చెప్తున్నానంటే, వెన్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్, వెన్ దెర్ ఈస్ నో గైడెన్స్, ఏమీ లేనప్పుడు పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి ఫింగర్ టిప్లో, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ గుడ్ మెంటర్షిప్, యూ హ్యావ్ సెషన్స్, యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. Can't we get a single job? Can't we get a single job with your skills? మీరు ఈసీఈ ట్రిబుల్ మెకానికల్లో, ట్రిబుల్లో పవర్ ఎలక్ట్రానిక్స్, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్స్, డయాక్స్, ట్రయాక్స్ కంటే మన జావా పైథాన్లు కష్టమా? మన థర్మోడైనమిక్స్, మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, స్టొకాస్టిక్ ప్రాసెస్, ఈఎంఎఫ్టీ ఎంతమంది సప్లీ రాశారు? అండ్ జస్ట్ పాస్. ఈసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఈఎంఎఫ్టీ, EMTL, electromagnetic theory, transmission lines, signals and systems, digital electronics, analog communication. So మీరు ఈ ఇన్స్టెంట్లో నన్ను కూర్చోబెట్టి అనలాగ్ కమ్యూనికేషన్ చెప్పమంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాయిస్ సిగ్నల్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, పీసీఎం మొత్తం చెప్పేస్తా కూర్చొని. ఎలక్ట్రికల్, బికాస్ నేను డిప్లొమాలో స్టార్టింగ్ ఎలక్ట్రికల్, తర్వాత ఈసీకి షిఫ్ట్ అయ్యా. మెకానికల్ రాడ్ సబ్జెక్టుల కంటే, M1 M2 మ్యాథమెటిక్స్ కంటే, డూ యూ రియల్లీ థింక్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ సో హార్డ్ దట్ యూ కాంట్ బీట్ ఇట్? నిజం చెప్పండి సార్. మన ఈఎంటీఎల్, మన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మన పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్ఫార్మర్స్తో పోలిస్తే ఈ జావా పైథాన్ అంత సినిమా లేదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ హార్డ్. అలా ఎలా చెప్తున్నారు సార్ అంటే, హార్డ్ అయితే నేను ఇక్కడ ఉన్నానుగా, హార్డ్ అయితే నేను లక్షల ప్యాకేజీలు ఇవ్వరుగా బయట. ఓకే, సో బిలీవ్ మీ, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. మీకు కనుక ఈ నమ్మకం లేకపోతే ప్లీజ్ డ్రాప్ ఆఫ్ ఫ్రమ్ ద సెషన్. ఎందుకు సార్ అంత హార్ష్గా మాట్లాడుతున్నారు అంటే, గురుగారు ఈ ప్రపంచంలో మనల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? మనల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? అన్న నేను వెళ్ళి 40 లక్షల ప్యాకేజ్ కొడతా అని నేను చెప్పానంటే, ఫస్ట్ నాలో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. మనల్ని మనం నమ్మిన తర్వాతే మన పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎదిరింటోళ్ళు, పక్కింటి ఆంటీలు, దూరంగా ఉన్న అంకులు, యుఎస్లో చదువుతున్న ఫ్రెండ్స్, వీళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా హూమ్ వీ షుడ్ బిలీవ్? వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. అరే ప్రపంచంలో చాలా దరిద్రాలు చూసా, దీస్ లాంగ్వేజ్ ఈజ్ ఈజియెస్ట్ ఫర్ మీ, దిస్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ సో హార్డ్, ఈ లాంగ్వేజ్ నాకు ఈజీ అనుకుంటేనే యూ కెన్ లెర్న్ దిస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫీలింగ్, నాకు కోడింగ్ అంటే భయం, నాకు ఈ టెక్నాలజీస్ మీద అస్సలు గ్రిప్ లేదు, ముందు నాకు జాబ్ వస్తుందా, నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలనా, ఆపర్చునిటీస్, మార్కెట్ గురించి నేను మాట్లాడతాను మళ్ళీ. సో ఇప్పుడు కరెంట్ ఐటీ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మార్కెట్ పొజిషన్ ఏంటి, ఓకే, ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి మనకి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ 90 days ఆర్ నెక్స్ట్ వాట్ ఎవర్ ద డ్యూరేషన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ, దాని గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. ఫస్ట్ ఫార్మోస్ట్, మీకు నేనెందుకు నా గురించి చెప్పాను అంటే, ఐ విల్ బి లైక్ అన్ ఎగ్జాంపుల్. నేను రోల్ మోడల్ అనట్లా, రోల్ మోడల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఉపేంద్రనే చేశాడంటే నేను చేయలేనా? ఆబ్వియస్లీ చేయొచ్చు. ఫస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి, రైట్? సెకండ్ థింగ్, సెషన్ స్టార్ట్ చేసే ముందర నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సార్ ఈ రోజు రేపు ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ మిస్లీనియస్ టాక్. ఫ్రమ్ మండే యు ఆర్ గోయింగ్ టు సి జావా. అప్పటి వరకు నేను వీలైనంత వరకు జావా అంత ఎక్కువ టచ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ ఐ నీడ్ టు సెట్ ద ప్లాట్ఫామ్ వెరీ క్లియర్. ప్లాట్ఫామ్ క్లియర్గా సెట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో పెట్టుకోవాలి, మన సెషన్ ఎలా వెళ్తుందనేది చూడాలి, రైట్? సో what are the session instructions? So if you see guys, let me maximize a bit. Yeah. So first of all, sir, ఈ session live జరుగుతుందా? Now the current time is, what is the time now? It's 8:34 PM. Okay, 8:34 PM, 4th April. Every day your sessions will be live. ఏ రోజు కూడా మీకు రికార్డింగ్ సెషన్ కాదు, ప్రతిదీ లైవ్ ఉంటుంది. Now, one second. So guys, anybody from ops team, just try to guide Sonali. She is not able to hear. Just ping her. She should rejoin or somebody reach out her. Okay? Yeah. So everyday session live jarugutundi. Session వచ్చేసి మీకు 8 PM sharp 8 కి స్టార్ట్ అవుతుంది. In case if you are not able to, ఒక్క second. Yeah, sorry for the interruption guys.
ఓకే. సో ఎవ్రీడే సెషన్స్ లైవ్ జరుగుతాయి 8 PM to 9 PM. 9 PM అనేది షార్ప్ కట్ ఆఫ్ అయితే కాదు. 8 PMకి జనరల్గా సెషన్ స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు, బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కట్ ఓవర్ సెషన్స్, ఏమైనా మీటింగ్స్ ఉంటే కనుక మాక్సిమం 5 minutes డిలే. ఐ విల్ ట్రై టు అవాయిడ్ దట్. బట్ ఊరికే ఒక మాట ముందు చెప్తున్నాను, యూ నీడ్ నాట్ టు పానిక్. ఇన్ కేస్ ఏమైనా సెషన్ ఆఫ్ ఉన్నా, సెషన్ రీస్కెడ్యూల్ అయినా కూడా ప్రతిదీ మీకు ప్రాపర్ అప్డేట్ ఉంటుంది. ఓకే. ఈరోజు లైవ్ జరుగుతుంది. లైవ్ అయిన వెంటనే ఐ విల్ బి అప్లోడింగ్. సో అప్లోడ్ చేసిన వెంటనే అవైలబుల్ వస్తుందా గురువు గారు అంటే, లేదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. నెక్స్ట్ డే ఇట్ విల్ బి అవైలబుల్ టు యూ గైస్. తర్వాత సార్ నాకు సెషన్లో డౌట్స్ వస్తే పరిస్థితి ఏంటి? సో యూ హ్యావ్ Q&A, యూ హ్యావ్ చాట్ బాక్స్. ఇఫ్ ఐ గివ్ మైక్ యాక్సెస్, ఎవ్రీబడి విల్ స్టార్ట్ షౌటింగ్. మీ ఇంట్లో కుక్కర్ ఎన్ని విజిల్స్ వేస్తుంది ఇప్పటికి? అందరు డిన్నర్ టైం అయింది కదా. యూ గైస్ కంప్లీటెడ్ డిన్నర్ ఆర్ యట్ టు డూ? ఓకే. మీరు డిన్నర్ చేయకపోతే ఇప్పటికి మీరు రూమ్లో కుక్కర్ పెట్టుకొని ఉంటారు కదా, మీకు ఎన్ని విజిల్స్ వచ్చినాయో మీతో పాటు మొత్తం క్లాస్లో ఉన్న అందరు లెక్కేస్తారు. ఏ దుర్గా నీకు 3 విజిల్స్లో 2 వచ్చినాయి, చంద్రశేఖర్ నీది 1 విజిలే వచ్చిందని చెప్పి అందరూ సీరియస్గా ఉంటారు. రైట్. సో మీకు మీ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ యూజ్ ద Q&A బాక్స్. వీఆర్ గోయింగ్ టు టెల్ ఇట్స్ విల్ మలేష్, ఇట్ ఇస్ అన్ ఇండియన్ టైమింగ్స్. సార్ నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ దిస్ మెయిల్ ఐడి, మీ గ్రూప్లో కూడా సెండ్ చేస్తాము. యూ హ్యావ్ టీచింగ్ అసిస్టెంట్స్ రౌండ్ ద క్లాక్. యూ హ్యావ్ 3 టీచింగ్ అసిస్టెంట్స్. దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ విల్ హ్యావ్ ఎ సపరేట్ మీట్స్. ఓకే. నౌ నోట్స్ పరిస్థితి ఏంటి మాస్టరు? నోట్స్ పరిస్థితి ఏంటి? సో ఎవ్రీ మండే యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ నోట్స్. డు నాట్ వరీ అబౌట్ నోట్స్. రికార్డింగ్స్, నోట్స్, అసైన్మెంట్స్, క్విజ్ క్వశ్చన్స్, MCQs, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ ఏంట్రా అంటే 8 o'clockకి జాయిన్ అయ్యాక ఇప్పుడు కొంతమంది సరదాగా ఇన్స్టాగ్రామ్లోకి ఎంతమంది వెళ్ళొచ్చారు? హౌ మెనీ గైస్ డ్యూరింగ్ దిస్ 36 minutes ఒక్కసారన్నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చి ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఆర్ ఎల్స్ యూట్యూబ్లోకి వెళ్ళర్లేండి. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో ఏదో DM వచ్చి ఉంటుంది, మీ ఫ్రెండ్ పంపించి ఉంటాడు. లేదు ఇంకా బోర్ కొడితే సరదాగా హాట్స్టార్లోకి వెళ్తారు, శుభ్మన్ గిల్ స్కోర్ ఎంత కొట్టాడు చూద్దామని. సో జస్ట్ ట్రై టు మెయింటైన్ దట్ అటెన్షన్. అటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీస్ నోటిఫికేషన్స్ విల్ డిస్ట్రాక్ట్ యూ ఎ లాట్. ఓకేనా? పవన్, ఇవన్నీ కూడా నువ్వు లింక్డ్ఇన్లో చాలామంది చాలా పోస్టర్స్ చేసి ఉంటారు కదా, దానికి అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఉపేంద్ర ఫ్రెండ్లీగా ఉంటాడా? ఉపేంద్ర టీచింగ్ ఎలా ఉంటుంది? ఓకే, అవన్నీ మాట్లాడుకుందాము. ఈ సెషన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. క్లాస్ జరుగుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ సడన్గా బ్రెయిన్లోకి ఏమైనా వచ్చిందనుకోండి, మీరు చాట్లో పెట్టారనుకో, మీ చాట్కి ఆన్సర్ చేయకపోతే మీ మనోభావాలు దెబ్బతింటాయి, చేస్తే మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. యాజ్ ఎ ట్రైనర్ నేను 7 years నుంచి టీచ్ చేస్తున్నా. TCSలో ట్రైన్ ఇన్ లైవ్, సో నాకు ప్రాబ్లం రాలేదు. సో ఆన్లైన్ ట్రైనింగ్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీ మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకపోతే మీ మనోభావాలు దెబ్బతింటాయి, ఇస్తే మిగతా 90 మంది మనోభావాలు దెబ్బతింటాయి. Q&Aలో పెట్టేసేయండి, యూ విల్ గెట్ ప్రాపర్ రెస్పాన్స్. ఓకే. సో ఇవి సెషన్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఎంతమంది జెన్యున్గా ఈ జావా వర్సెస్ పైథాన్ కన్ఫ్యూజన్లోని ఈ సెషన్ జాయిన్ అయ్యారు? మీరు సెషన్లో జాయిన్ అయ్యారు, యూ పెయిడ్ ఫీ, యూ బీన్ ఇన్ టు ద JSL, జావా, SQL, లైనెక్స్. స్టిల్ బ్రెయిన్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడైనా, అరే నేను పైథాన్ నేర్చుకుంటే బాగుండేదేమో, ఎందుకంటే బయట అంతా ఏ అంటున్నారు, జనరేటివ్ ఏ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు. ఐ కుడ్ హ్యావ్ లెర్న్ పైథాన్. ఎంతమందికి ఉంది డౌట్? ఎంతమందికి ఉంది డౌట్? డెమోలో క్రిస్టల్ క్లియర్గా చెప్పా, గుర్తుందా మీకు? డెమోలో క్రిస్టల్ క్లియర్గా చెప్పా. డెమో అటెండ్ అవ్వకుండా డైరెక్ట్ సెషన్కి వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. సరే, ఈరోజు మనం ఒకసారి IT ఎకోసిస్టమ్ గురించి డిస్కస్ చేసి, IT ఎకోసిస్టంలో జావా ఎక్కడ ఫిట్ అవుతుంది, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ ఫిట్ అవుతుంది, మనం ఎక్కడ ఫిట్ అవుతున్నాం, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు లెట్స్ నాట్ టచ్ జావా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ప్రిసైజ్గా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్లో డిఫరెంట్ రోల్స్ ఏముంటాయి సార్? మీకు ఒక్క లైన్ థంబ్ రూల్ చెప్తున్నా. ఈరోజు డేట్ ఎంత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 4th April 8:40 PM. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ జావా, ఓన్లీ, మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ జావా మాత్రమే కావాలి అనుకుంటే, నాకు ఇంతకు మించి జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయినా భయ్యా, ఇది కాదు భయ్యా. ఓకే, ఓన్లీ జావానే కావాలి, నాకు ఇంతకు మించి ఏమీ వద్దు, నో ప్రోస్. దాని ముందు దాని వెనక నాకు ఎటువంటి డిస్కషన్ వచ్చినా కోపం వచ్చేస్తుంది అనుకుంటే కనుక ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లీజ్ డ్రాప్ అవుట్. లేదు మాస్టరు, నాకు జావా కావాలి, జావాని తవ్వి తగలేయక్కర్లేదు, ఐ వాంట్ రియల్ టైమ్ ఎక్స్పోజర్.
So you almost worked 7 years, which is more than half a decade. మీరు 7 years లో you worked in a service based company which is level 5 company like TCS, and you worked in a product based company which is like a startup. So when I was joining this startup, I almost declared more than 9 to 10 offers. I got Virtusa, I got Deloitte, I got Infosys, and I got a couple of products as well. Still I joined this startup. Okay, 4 lakhs నుంచి 13 lakhs. ఓకే, మూవీలో సీరియస్ ఉంటేనే సక్సెస్ కాదు కదా సార్, కరెక్ట్. ఓకే, 4 lakhs నుంచి 13 lakhs ఒక్కసారి స్విచ్ వచ్చినా కూడా అగైన్ వై ఐ వెంట్ బ్యాక్ టు సమ్వేర్ ఇన్ ద బిట్వీన్ మిడిల్ ప్యాకేజ్కి నేను ఎందుకు వెళ్ళాను అంటే, ద రీజన్ going to startups, the reason why I quit service-based companies, what I learned is half a decade. అసలు ఐటీ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, దట్ టు బీయింగ్ ఏ co-founder of FLM, I might be seeing lot of students, lot of industries, lot of domains, right? సో వీటిలోంచి వాట్ ఈస్ యువర్ టేక్ అవేస్, మీరేం నేర్చుకున్నారు? ఇలాంటి వాటి గురించి రియల్ టైమ్ ఎక్స్పోజర్, జనరిక్ డిస్కషన్ అండ్ సెషన్స్ని ఫ్రెండ్లీగా ఫన్నీ వేలో నేర్చుకోవాలనుకుంటేనే యూ జస్ట్ కంటిన్యూ. లేదు మాస్టారు, జావా ముందు జస్ట్ ఐకి వెళ్ళిన, ఐ తర్వాత ఇక జే వస్తుంది, ఐకి వెళ్ళిన ఆ జావా తర్వాత ఇంకొక అక్షరం ఎక్కడికి వెళ్ళినా నాకు అరికాల నుంచి మంట వచ్చేస్తుంది అనుకుంటే ప్లీజ్ గుడ్ బై. ఎందుకంటే ముందే చెప్పేయాలి, నేను జావా చెప్తా, జావాని తవ్వేస్తా, జావాలో మంచినీళ్ళు తాగేస్తా. ఎందుకు సార్? ఇంకొకటి, జావా ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే, you will understand by the end of this session, you will understand the need of a mentorship. You will understand the importance of experience which I am carrying under my belt. Belt మీద పెద్ద పొట్ట కూడా ఉంది, చూపిలేను కానీ. ఓకే, సో these experience, these are all counts. If you are working in a service, if you are working in a product, if you are working in a support, okay, ఇలాంటిట్లో ఉన్నప్పుడు మన ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది? లెర్నింగ్ అనేది జావా 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 మొత్తం బాడీ అంతా జావా పొగలొచ్చేయాలనుకుంటే రాదు, స్పెల్లింగ్ రాదు అన్నట్టు రాదు. స్లో స్టడీ, కన్సిస్టెంట్గా, వీలైనంత వరకు ఫన్ అండ్ ఎంటర్టైన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ కంటిన్యూ. ఇట్స్ ఓకే మాధవ్, అవసరమైతే దానికి కూడా వెళ్ళొచ్చు డేటా సైన్స్కి. అండ్ ఇంకో బంపర్ ఆఫర్, ఇఫ్ యూ ఆస్క్ ఎనీవేర్ ఇన్ లింక్డ్ఇన్, సో ఫార్ ఐ ట్రైన్ మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ ఇన్ FLM. ఇఫ్ యూ ఆస్క్ ఎనీవేర్, ఎనీబడి హూ జాయిన్డ్ ఇన్ ఓకే జావా, సార్ ఉపేంద్ర సార్ కోర్ జావాలో జాయిన్ అయ్యా, by chance if anybody got regret, you can check. Almost you will not find anywhere, ఎందుకంటే నేనే చెప్తున్నా కదా, I trained hardly 2000 plus students in FLM, till now 0 refunds. ఉపేంద్ర కోర్స్ సరిగ్గా చెప్పట్లేదు, ఇది ఓపెన్ చేయాలి. ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను ఇవ్వలేదు, మా అడ్మిన్ టీం కూడా ఇచ్చిన నాకు చెప్తారు. ఓకే, టిల్ నౌ కంటెంట్ బాగాలేదు, చెప్పే విధానం బాగాలేదు, చెప్పే ఎగ్జాంపుల్స్ బాగాలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదు, లాంగ్వేజ్ బాగాలేదు అనే రీజన్తో టిల్ నౌ నాట్ ఈవెన్ ఎ సింగిల్ రీఫండ్. ఓకేనా? లింక్డ్ఇన్ ఎలా వాడాలి, రెజ్యూమ్ ఎలా వాడాలి, లింక్డ్ఇన్లో పోస్టర్స్ ఎలా చేయాలి, ప్రతిదీ మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ 2 months ఆఫ్ జర్నీ. ఈ 2 monthsలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ లాట్. ఈ రోజు మీకున్న నాలెడ్జ్, ఈ రోజు మీకున్న ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకోండి. 2 months తర్వాత మళ్ళీ మాట్లాడతాం. డెఫినెట్లీ విల్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్, ఐఎమ్ టెలింగ్ యూ గైస్, డెఫినెట్లీ. ఓకే, 3 or 2 డిపెండ్స్ ఆన్ అవర్స్ వీఆర్ స్పెండింగ్. ఓకే, మీ జాబ్ రష్ని బట్టి, మీ దాన్ని బట్టి, మీ టైంని బట్టి. దెర్ ఇస్ నో రష్, నాకైతే టైం లైన్స్ లేవు. నేను 6 months 7 months కూడా ఐఎమ్ హ్యాపీ టు టేక్ బికాస్ ఐ లవ్ స్పెండింగ్ విత్ స్టూడెంట్స్. సరే, మనం ఐటీలోకి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మీకు నిజంగా జావా వచ్చు, మీకు మొత్తం సాఫ్ట్వేర్లు అన్ని టెక్నాలజీస్ వచ్చు. యూ వాంట్ టు బిల్డ్ అన్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ రీబిల్డ్ చేస్తారు? విచ్ అప్లికేషన్ యూ ఆర్ గోయింగ్ టు రీబిల్డ్? like Instagram, YouTube, Google Maps, Google Drive. Varun Instagram. నేను వరుణ్ ఎంతసేపు వాడతావు ఇన్స్టాగ్రామ్? IRCTC, ఆహా, క్రిక్బస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఓకే, SBI యోనో యాప్, గుడ్ గుడ్, స్నాప్చాట్, ఈ-కామర్స్. ఓకే, సో హ్యావ్ యూ ఎవర్ థాట్, మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్ అనేది ఎప్పుడైనా ఆలోచించారా? Say for example, you want to build Instagram only. Instagram application build చేసేటప్పుడు have you ever thought how an application directly built? అంటే ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేయగానే మార్క్ జుకర్బర్గ్ ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాడు లేచి బ్రష్ కూడా చేయకుండా సిస్టమ్ ముందు కూర్చొని he started coding. Did he start coding directly? No, nobody is now directly coding. ఇదే కాదు సార్,
రేపొద్దున మీకు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ ఐడియా వచ్చినప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద ఫ్లో ఆఫ్ ఎన్ ఐటీ ప్రోడక్ట్ ఆర్ ఐటీ అప్లికేషన్. ఈ ఐటీ అప్లికేషన్లో మన జావా ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ మనం ఇన్స్టాగ్రామ్ కాకుండా ఏదో ఇంకేదో అప్లికేషన్ ఏదో గ్రామ్ బిల్డ్ చేస్తున్నాం, మిల్లీగ్రాము 1 గ్రామ్ లాగా మన ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూఎక్స్ టీమ్. విన్నారా ఈ పదం ఎవరైనా? యూఎక్స్ టీమ్. ఎనీబడి హర్డ్ దిస్ టర్మ్? యూఎక్స్. యూఎక్స్ మీన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ టీమ్. ఇదో టీం ఉంటుందా సార్? చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. మా కంపెనీలో ఆయనకి ఎవరికో 25 లక్షల ప్యాకేజ్ అంట. ఏం చేస్తుంటాడంటే పెద్ద స్క్రీన్ చేసుకొని యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే ఒక అప్లికేషన్లో యూజర్ ఎక్కువసేపు స్పెండ్ చేస్తాడు, దానికి ఒక టీము, ఆయన టీం లీడ్. ఓకే, పెద్ద బట్టతలు వేసుకొని పెద్ద స్క్రీను సినిమా థియేటర్ లా పెట్టుకొని కూర్చున్నాడు. ఓకే, యూజర్ ఎక్స్పీరియన్స్ టీమ్. యూజర్ ఎక్స్పీరియన్స్ టీమ్ అంతా ఏం చేస్తుందంటే మన అప్లికేషన్లో నావిగేషన్ ఎలా ఉండాలి, డిఎం పైనే పెట్టాలా, షేర్ బటన్ ఎక్కడ ఉండాలి, ఈ ఐకాన్స్ ఏ కలర్ ఉండాలి, స్క్రీన్ ఏ కలర్ ఉండాలి అని డిజైన్ చేస్తారు. ఓవర్ యాక్షన్ కాకపోతేను ఏది ఎక్కడ ఉండాలి, ఏ రంగు ఉండాలని చెప్పడానికి ఒక టీం అవసరం అంటారా? మళ్ళీ 25 లక్షల ప్యాకేజ్ ఇచ్చి డూ యూ రియల్లీ థింక్ సో? బాగానే ఎక్స్ట్రాలు కదా. ఇట్ ఈజ్ నీడెడ్. ఓకే, ఇట్ ఈజ్ నీడెడ్. ఎందుకో చెప్తా చూడండి. ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఇదే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లో బాగా థిక్ రెడ్ కలర్, మామూలు రెడ్ కాదు, థిక్కెస్ట్ రెడ్ కలర్ వేసి ఫ్లాషీగా మెరుపులుగా ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ పెడితే కెన్ యూ యూజ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ దాన్ అవర్స్? మీరు ఏదైనా అప్లికేషన్ చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, యూట్యూబ్ కానీ, డూ యూ సీ ఎనీ ఫ్లాషీ కలర్స్? కళ్ళు జిగేల్మనేలాగా జిగేల్ రానిలాగా మెరుస్తూ. మోస్ట్ ఆఫ్ ద కలర్స్ ఆర్ లైక్ లైట్ ప్లెజెంట్ కలర్స్ ఉంటాయి కదా, లైట్ ప్లెజెంట్ కలర్సే ఉంటాయి కదా. ఎందుకు? కళ్ళ మీద జిగేల్మని కొడతా ఉంటే యూ కెనాట్ యూజ్ దట్ అప్లికేషన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే మీరు ఏమనుకుంటారు? యూజర్ నా ప్రోడక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటారా? మై యూజర్ షుడ్ స్టే మోర్ ఇన్ మై యాప్ ఆర్ మోర్ ఇన్ మై వెబ్సైట్ అనుకుంటారా? ఏం చేస్తారు మాస్టర్? వచ్చినోడు ఎంత తొందరగా పోతాడు అంటే, ఇంటికి చుట్టాలు వస్తే లోపల తలుపు మూల కూర్చొని నేనైతే అదే అనుకుంటాను, ఇటు ఎప్పుడు వెళ్ళిపోతాడు, వెళ్తే బయటకు వెళ్ళి మంచినీళ్ళు అవుదాం అనుకుంటాం. కానీ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి మై యూజర్ షుడ్ స్టే మోర్ టైం. ఇన్స్టాగ్రామ్లో కూర్చుంటే గంటన్నర తెలియకుండా పైకి లాగి ఆఖరికి వేలుకు మంట వచ్చి నిప్పు వస్తే అరే గంటన్నర అయిందా, ఛార్జింగ్ పెడదామని చెప్పి వెళ్తాం కదా. ఎంతమంది సరదాగా గంటన్నర లాగేస్తారు ఇన్స్టాగ్రామ్లో ఊరికే. ఒక రీల్ ఓపెన్ చేస్తారు, మీ బిల్లు 1000 రూపీస్ నుంచి మొదలైద్ది, ఎక్కడికి వెళ్ళిద్దో ఎక్కడ ఎండ్ అయిద్దో అడ్డదిడ్డమైన రీల్స్ అన్ని చూసి కానీ మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. హౌ ఇట్ హ్యాపెండ్? బికాస్ ద ఎక్స్పీరియన్స్ టీమ్ బిల్ట్ ఎన్ యాప్. వెనకాల ఉన్న ఇంజనీరింగ్ గురించి వదిలేసేయండి, వెనకాల జరుగుతున్న ఏపీఐలు, వెబ్ సాకెట్స్, రెస్ట్ ఏపీఐస్, మాంగోడిబి, కసాండ్రా, మైసీక్వెల్ టెక్నాలజీ చూడవు. ఒక అప్లికేషన్ మీరు రేపు పొద్దున యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ ఓన్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ప్రోడక్ట్ ఐడియాకి ఒక ప్రాపర్ లుక్ అండ్ ఫీల్ ఉండాలి. ఆ లుక్ అండ్ ఫీల్ బిల్డ్ చేసి యూఎక్స్ టీమ్. ఈ యూఎక్స్ టీమ్ ఇదిగో నీ వెబ్సైట్ ఇలా ఉండాలి, రెడ్ కలర్లో కాదు, సమ్వేర్ లైక్ సమ్ ప్లెజెంట్ కలర్. ఓకే, నేను అందుకే బ్లాక్ తీసుకుంటా. బ్లాక్ ప్లెజెంట్ అని కాదు, ట్రైనర్స్కి బ్లాక్ కలిసి వచ్చే రంగు. ఓకే, నౌ ఒక బేసిక్ స్క్రీన్. అండ్ ఇంకో విషయం, పేమెంట్ యాప్స్ కానీ, ఈ కామర్స్ యాప్స్ కానీ ఇవన్నీ చూస్తే విత్ ఇన్ లెస్ క్లిక్స్ యు ఆర్ గోయింగ్ టు మేక్ పేమెంట్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొనాలనుకోండి, హార్డ్లీ ఎన్ని క్లిక్స్లో పేమెంట్ అవుతుంది? యూ హ్యావ్ సీన్ సమ్ ల్యాప్టాప్, క్లిక్ టు కార్ట్, పేమెంట్, ఓటీపీ, మ్యాక్స్ 3 to 4. అంతేగాని ఒక 10 to 15 క్లిక్స్ కానీ అంతకు మించి పెట్టాను అనుకోండి, డూ యూ రియల్లీ బై దిస్ ప్రోడక్ట్? కొనాలనుకున్నా కానీ ఆ 10 క్లిక్లు కొట్టి నీ పేరు చెప్పు, నీకు ఏ ల్యాప్టాప్ కావాలి, దానికి ఏ రుచి ఉండాలి, ఏ వాసన ఉండాలి, మీ ఇల్లు ఎక్కడ, మీ నాన్న ఏం చేస్తుంటాడు, లేదంటే లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు అనే లోపు జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి తొక్కలో ల్యాప్టాప్ నాకు వద్దని చెప్పి మనసు మారిపోద్ది. ఈ రోజుల్లో మనసు ఎలా మారిపోద్ది అంటే మాస్టరు,
0.0001 మిల్లీ సెకండ్లోనే బ్రెయిన్ చేంజ్ అయిపోతుంది కదా. జావాలోకి వెళ్దాం ఏం వెళ్తాంలే అని చెప్పి ఎండ్ కొట్టేసి వెళ్ళిపోతారు. ఓకే, లాస్ట్ మిల్లీ సెకండ్ వరకు స్టూడెంట్స్ బ్రెయిన్స్ సటిల్ ఉండవు. దే ఆర్ లైక్ షార్ప్, పాదరసంలో పరిగెడతా ఉంటాయి బ్రెయిన్స్. నావనుకోండి ఎక్కడ వేసిన ఇటుకరాయి అక్కడలాగే అలా కూర్చొని ఉంటాయి పొద్దున్న సాయంత్రం దాకా. రైట్, సో యువర్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ లెస్సర్ క్లిక్స్, క్లీన్ యూఐ, నీట్గా ఉండాలి, క్లట్టర్గా ఉండకూడదు, ఆప్షన్స్ కూడా చాలా విజిబుల్ ఉండాలి, ఐకాన్స్ ఏమి ఉండాలి, మొత్తం కూడా ఐ విల్ సజెస్ట్ వాసు, డోంట్ వరీ. ల్యాప్టాప్ ఏం తీసుకోవాలనేది కూడా సజెస్ట్ చేస్తారు లేకపోతే. రైట్, జాబ్స్ కానీ ఏ వెబ్సైట్ అయినా కూడా యూఎక్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. యూఎక్స్ రెడీ అయిపోయింది, డమ్మీ టెంప్లెట్. సార్ దీన్ని రియల్ టైంలో చెప్పండి. రియల్ టైంలో మనం మాదాపూర్లో మనకు 100 గజాలు ఉంటే బాగుండుంటే, మా తాతలు కొని ఉంటే బాగుండేది. 100 గజాలు స్థలం ఉంటే ఇల్లు డైరెక్ట్ కడతామా? ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు. సో వీడు మన ఇంజనీర్, సైట్ ఇంజనీర్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ కమ్స్ ద యూఐ టీమ్. యూఐ టీమ్ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ టీమ్, యూఐ డెవలప్మెంట్ టీమ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టీమ్, కుచ్ బి యూ కెన్ కాల్ ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ టీమ్ ఏం చేస్తుందంటే, ఇంజనీర్ ఏదైతే ప్లాన్ ఇస్తే ప్లాన్ తీసుకొని వెబ్సైట్ బిల్డ్ చేసిందో, ద సేమ్ వే దిస్ డెవలప్మెంట్ టీమ్ విల్ యాక్చువల్ వెబ్సైట్ బిల్డ్ చేస్తుంది. యాక్చువల్ వెబ్సైట్. వీడు మన తాపీ మేస్త్రి బిల్డర్. ఈ ప్లాన్ తీసుకుంటాడు, ఈశాన్యంలో బాత్రూమ్ రావాలి, ఇక్కడ ఏమంటాడు ఈశాన్యంలో డిఎం మెసేజ్ రావాలి, ఓకే, వాయువ్యంలో వాటర్ వెళ్ళాలి, ఓకే, ఇక్కడ వాయువ్యంలో ప్రొఫైల్ కావాలి, ఓకే, ఈ మధ్యలో బెడ్రూమ్ రావాలి, ఈ మధ్యలో రీల్స్ ఆప్షన్ రావాలి. సో సరదాగా కూర్చొని డెవలపర్స్ అన్ని బిల్డ్ చేస్తారు. సార్ ఇప్పుడు నేను యూఐ అవ్వాలంటే నాకు ఏ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి మాస్టారు? ఈ వెబ్సైట్లో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ స్కెలిటన్ బోల్తే, మనిషికి అస్థిపంజరం అలాగా వెబ్సైట్కి స్కెలిటన్ ఉంది కదా, ఈ స్కెలిటన్ బిల్డ్ చేయడానికి యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ హెచ్టిఎంఎల్, హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇంటర్వ్యూలో అడగచ్చు, సార్ జావాకి దీనికి ఏం సంబంధం సార్ అంటే, కత్తికి బొచ్చుకున్న సంబంధం, ఏ సంబంధం లేదు. మీకు ఓవరాల్గా జెనరిక్ ఐడియా ఇస్తున్నా, దెన్ విల్ ఎగ్జాక్ట్లీ గోస్ టు వై జావా కమ్స్, వేర్ జావా కమ్స్, ఈ జావా మన తాట ఎలా తీరుస్తుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, విల్ నాట్ టచ్ జావా టిల్ మండే. ఇప్పటి వరకు వచ్చేదంతా ఉచిత జ్ఞానమే. రైట్, సో ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు అస్థిపంజరం, స్కెలిటన్ ఏంటి, ఎలా బిల్డ్ చేయాలి అనేది డిసైడ్ చేసేది హెచ్టిఎంఎల్. సార్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుందా? గట్టిగా తిరిగేసి కొడితే 5 to 6 daysలో యూ క్యాన్ బికమ్ ప్రో హెచ్టిఎంఎల్. తర్వాత వెబ్సైట్ బిల్డ్ చేస్తే సరిపోతుందా? దానికి రంగులు వేయాలిగా. పింక్ కలరు, చిలక పచ్చ రంగు. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? బై ద వే, ఐ లైక్ బ్లూ, లైట్ బ్లూ. వైట్, భావన వైట్. పింక్ చెప్తారనుకున్నానండి, ఎల్లో. ఓకే, అందరు అమ్మాయిలు ఇంతవరకు లేదు, ఇంతవరకు అందరు అమ్మాయిలు పింక్ నచ్చేది, కానీ ఈ మధ్య రంగులు మారినాయి. రక్త చరిత్ర మాత్రం ఎక్కడ చూడాలి, ఐ హావెంట్ సీన్ రెడ్, లక్కీలీ. పింక్, బ్లాక్, లావెండర్. ఓకే, సో మీకు రంగులు నచ్చినట్టే వెబ్సైట్లో కూడా ఇన్స్టాగ్రామ్కి పింక్ కలరు, ఫేస్బుక్కి బ్లూ కలరు, యూట్యూబ్కి రెడ్ కలరు. ఒక వెబ్సైట్ని స్టైల్ చేయాలంటే యూ నీడ్ టు లర్న్ సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. మీరు కనిపించట్లేదేంటి సార్ అంటే, నన్ను చూడాలని బోర్డుని చూడాలని కన్ఫ్యూజ్ అవుతారని కదా వీడియో ఆపారు. సో జస్ట్ కిడింగ్, మీకు ఏమైనా ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఐ టర్న్ ఆఫ్ మై కెమెరా. సో సిఎస్ఎస్, ఈ సిఎస్ఎస్ ఎందుకు సార్? వీడు పెయింట్లు వేసే మేస్త్రి, రంగులు వేసుకుంటాడు. మనం బిల్డింగ్ కట్టాం కదా ఇక్కడ స్కెలిటన్, ఈ స్కెలిటన్కి పెయింట్లు వేస్తాం. నెక్స్ట్ యూ నీడ్ టు లర్న్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే, ఇంట్లో లైట్ వేస్తే బల్బ్ వెలగడం, స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరగడం. ఓకే, అవును సినిమాలో హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తే సడన్గా లైట్లు ఫ్యాన్లు ఆన్ అవుతాయి చూసారా? వెబ్సైట్లో టు రైట్ సమ్ ఫంక్షనాలిటీ ఆర్ టు యాడ్ సమ్ బిహేవియర్ యూ నీడ్ టు లర్న్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్లోనే అడ్వాన్స్డ్ వర్షన్ రియాక్ట్ అంటారు, యాంగులర్ అంటారు, కాఫీ అంటారు, వ్యూ.js అంటారు. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్కి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వస్తే యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. గైస్, ఆర్ వి గుడ్? సార్ యూఎక్స్ నేర్చుకోవడానికి ఏంటి సార్ అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఫిగ్మాన్ ఉంది, అడోబీ ఎక్స్డి ఉంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఆ టూల్స్ నేర్చుకుంటూ యూఎక్స్, యూఐ. ఓకేనా? వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్ అంటే ఇది టెక్నాలజీస్. ఇక్కడ ఎక్కడ జావా లేదు కదా సార్? డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ జేఎస్ చెప్తా. ఓకే, సో మొత్తానికి నా ఫేమస్ ఎగ్జాంపుల్ తీస్తున్నా, ఒక నిమిషం బ్యాగ్లో ఉంది. అడోబ్ ఇలస్ట్రేటర్. సిఎస్ఎస్ అదొక సముద్రం, అందులోంచి ఒక కాకిరెట్ అంతా నేర్చుకోవడానికి అయితే బాగానే పడుతుంది. ఇట్స్ ఓకే రవీందర్, నో ప్రాబ్లం.
ఓకే. సో నా ఫేమస్ ఎగ్జాంపుల్ అండి, ఐ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మొన్న డెమోలో చెప్పా కదా, వాట్ ఇస్ దిస్ వన్. నా అకౌంట్ పేరు ఏంటి కొన్ని గుర్తు చేయండి ఎవరైనా. యూజర్ నేమ్ ఏంజల్ ప్రియా. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అప్పుడప్పుడు ఫోన్పేలో డబ్బులు వేయమంటే ఏమాకండి, వేసినా ఓకే తీసుకుంటా. ఓకే. సో ఇది నా ఏంజల్ ప్రియా అకౌంట్. బోర్ కొట్టినప్పుడల్లా రీఛార్జ్ కాదు, ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యా, రీఛార్జ్లు మానేసి డైరెక్ట్ ఫోన్పేలో డబ్బులు అడుగుతుంది. ఓకే, అట్లీస్ట్ 100 రూపీస్ మినిమం పంపించాలి. డబ్బులు ఎక్కువ ఉంటే 10,000 అయినా ఐఎమ్ ఓకే. అసలే మంత్లోనే మొత్తం ఖర్చులు అయిపోయినాయి హైదరాబాద్లోనే. సో మన అప్లికేషన్లో పొద్దున్నే లేస్తాం, లేవగానే ఏం చేస్తాం, బ్రష్ చేస్తామంటే నవ్వుతారు. ఫోన్ ఓపెన్ చేస్తాం, ఫోన్ ఓపెన్ చేయగానే వాట్సాప్, ఇన్స్టాగ్రాము, స్నాప్లో స్ట్రీక్లు అన్నీ చూసుకుంటాం. సో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసా, యూజర్ నేమ్ ఎంటర్ చేసా, పాస్వర్డ్ ఎంటర్ చేసా, సబ్మిట్ కొట్టా, హియర్ కమ్స్ ద పిక్చర్. ఒక్కసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాక ఇంకా ఆ మాయా ప్రపంచంలోకి వెళ్తే మినిమం 3, 4, 5, 6, 7, 8 సంవత్సరాలు కూడా చాలా మంది బయటకు రాలే పాపం, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పడి పడి తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి ఏమేం కావాలనుకున్నాం సార్ మనం? వీ నీడ్ 3 skills which is HTML, CSS, JavaScript. इसको हम ఫ్రంట్ ఎండ్ బోల్తే. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. ఓకే. సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశా, సబ్మిట్ కొట్టా. ఇవి రైట్, ప్లీజ్ రిపీట్. ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే మనం కంటితో చూస్తున్నామో రోజు, ఈ ఫ్రంట్ ఎండ్ ఆర్ వాట్ యూ కెన్ సీ విత్ యువర్ ఐస్, కంటికి కనిపించేదంతా నిజం కాదు అన్నట్టు కంటికి కనిపించే స్కిల్స్ అన్నీ కూడా ఈ మూడింటితో బిల్డ్ చేస్తాం. జావా నేర్చుకున్న వాళ్ళకి జేఎస్తో యూజ్ ఉందా లేదా అని ఇంకొంచెం ముందుకెళ్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇది కరెక్ట్ అవునా కాదా అని చెప్పడానికి మార్క్ మామ ఏం లాజిక్ వాడుతుండొచ్చు? మార్క్ మామ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఇది కరెక్టా కాదా వ్యాలిడేట్ చేసేస్తుందా? డస్ ఇట్ నీడ్ ఇంటర్నెట్ టు వ్యాలిడేట్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్? కావాలా గురువు గారు? కావాలి, కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? చుట్టాలు వస్తే ట్రైన్ తీసుకెళ్ళి తీసుకురావడానికి బండి కావాలన్నట్టు ఈ యూజర్ నేమ్ కరెక్టా కాదా అని చెప్పడానికి మార్క్ మామ ఏం చేస్తాడంటే, ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి కదా, ఈ ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని హిల్ కీప్ ఇన్. ఇది చూసి మీరు వాటర్ ట్యాంక్ అనుకునేరు, ఇది డేటాబేస్ అండి. మా ఇంట్లో వాటర్ ట్యాంక్ కూడా ఇట్టాగే ఉంటుంది అంటారు చాలామంది, రైట్? డేటాబేస్. ఈ డేటాబేస్ అంటే ఏంటి మాస్టర్ అంటే సింపుల్గా బీరువా. ఏం చేస్తారు మీరు బీరువాలో? మేము ఏం చేస్తాం సార్, మా ఇంట్లోనే 350 రూపాయలు క్యాష్, 2 తువ్వాళ్ళు, 4 చొక్కాలు దాచుకుంటాం, రైట్? అలాగే మనం కూడా రియల్ టైంలో వీ జనరేట్ లాట్ ఆఫ్ డేటా, రైట్? వీ జనరేట్ లాట్ ఆఫ్ డేటా. ఆ డేటా అంతా స్టోర్ చేసుకోవాలిగా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ రాత్రి మాట్లాడుకున్నారు చూసారా, మైక్రో జిరాక్స్ల గురించి కానీ, లేదంటే ఐపీఎల్లో నిన్న జరిగిన సునీల్ నారాయణ బ్యాటింగ్ గురించి సీరియస్గా ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూస్తే కనిపించిద్దా కనిపిదా? లేదంటే శ్రావణీస్ కిచెన్లో వీడియోస్ అన్ని ఫేవరెట్ ప్లేలిస్ట్లు అన్ని పంపించుకుంటారు కదా, కనిపిస్తుందంటే దాని అర్థం అవి ఎక్కడో సేవ్ చేసుకున్నట్టేగా, అవన్నీ ఎక్కడో సేవ్ అవుతున్నాయి కదా. మీరు ఇంకో కొత్త ఫోన్ కొనుక్కొని అందులో ఓపెన్ చేసినా కూడా అవే మెసేజ్లు వస్తున్నాయంటే దాని అర్థం మెసేజ్లు ఫోన్లో సేవ్ అయినాయి ఆర్ సమ్వేర్ అదర్ ఇట్ గాట్ సేవ్. ఇజ్ ఇట్ సేవ్డ్ ఇన్ యువర్ ఫోన్ ఓన్లీ ఆర్ సమ్వేర్ ఇన్ ద ఇంటర్నెట్? అది ఎక్కడ అనేది మనకు తర్వాత మాట్లాడుతుంది. సో ఆ సమ్వేర్ అనేది ఇది మార్క్ మావ పెరట్లో ఉన్న ఈశాన్యంలో ఉన్న డేటాబేస్. ఈ డేటాబేస్ అంటే ఏంటి మాస్టర్ అంటే ఇట్స్ ఎ సింపుల్ స్టోరేజ్ డివైస్. ఇందులో ఎలా ఉంటుంది మాస్టర్ డేటా అంటే టేబుల్స్ ఉంటాయి సార్. టేబుల్ అంటే ఏంటి? డైనింగ్ టేబుల్ కాదు, అసలే డిన్నర్ టైం కదా. ఈ టేబుల్ ఏంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇంకేదో సమ్ ఎక్స్ట్రా కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మీ ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందండి, ఏది? ఏంజల్ ప్రియా. సార్ ఇవన్నీ నేను మీకు విజువల్గా చూపిస్తా. ఏంది నా యూజర్ నేమ్ అంటున్నాడు, టేబుల్స్ అంటున్నాడు, ఇదేదో అయ్యేలా ఉంది లేదే, రాఘవ అని చెప్పి రాఘవని పిలుస్తారేమో. ఓకే. సో పాస్వర్డ్ 143, ఎంతమంది రీఛార్జ్ చేశారంటే 100 మంది రీఛార్జ్ చేసి ఈ డేటా ఉంది. సో మీరు ఎక్కడో శ్రీకాకుళంలో కూర్చొని ఏంజల్ ప్రియా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాస్ ఏంజల్స్లో ఉన్న మార్క్ మావకి ఇది కరెక్టా కాదా అని తెలియాలంటే యూ నీడ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఏం చేసుకుంటుంది మాస్టర్ అంటే ఇట్ విల్ ఫైర్ ఏ రిక్వెస్ట్, ఏపీఐ రిక్వెస్ట్ టు ఏ సర్వర్. ఈ సర్వర్ అనేది ఫర్ ఏ వైల్ థింక్ లైక్ ఇట్స్ ఎ బ్లాక్ బాక్స్.
ఇట్స్ ఏ బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ సర్వర్ పని ఏంట్రా అంటే వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ మన కేసులో ఏం రెస్పాన్స్ ఇస్తుంది? క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే కమాన్ యువర్ యాక్చువల్ ఏంజల్ ప్రియా, గో అండ్ గెట్ రీఛార్జ్. ఓకే, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటే ఒక అప్లికేషన్ని ఇంకో అప్లికేషన్ని కనెక్ట్ చేసేదాన్ని ఏపీఐ అంటారు. తెలుగులో చెప్పండి సార్. బ్రోకర్. బ్రోకర్ అంటే పీకుతారని చెప్పి చెప్పట్లేదు. బ్రోకర్ ఏం చేస్తారు? ఒక పార్టీని ఇంకో పార్టీని కనెక్ట్ చేస్తారు. మన ఏపీఐ ఏం చేస్తుంది? ఒక సిస్టమ్ని ఇంకో సిస్టమ్ని కనెక్ట్ చేస్తుంది. సో ఏపీఐ యాక్ట్స్ యాజ్ ఏ బ్రోకర్. ఇంకొంచెం పాష్గా చెప్పండి సార్. రెస్టారెంట్కి వెళ్తాం. ఓకే, మీ ఇంటి దగ్గర ఏదైనా మంచి ఫేమస్ రెస్టారెంట్ చెప్పండి. అమీర్పేటలో ఆనంద బ్రహ్మ, గచ్చిబౌలిలో శ్రీకన్య, పంజాబీ దాబా లాగా, మెహఫిల్, ఓకే, కృతంగాన, పిస్తా హౌస్, ప్యారడైజ్. ఓకే, ఈ పిస్తా హౌస్, ప్యారడైజ్ వీటికి వెళ్ళినప్పుడు మీరు లోపలికి వెళ్ళగానే రండి సార్ ఎంతమంది అని చెప్పి టేబుల్ దగ్గర కూర్చోబెడతారు కదా. ఈ టేబుల్ దగ్గర కూర్చోబెట్టినప్పుడు టేబుల్ దగ్గర కూర్చుంటారు మీరు. యూ వాంట్ టు సీరియస్లీ ఆర్డర్ 1 పన్నీర్ బిర్యానీ, 1 చికెన్ బిర్యానీ. డైరెక్ట్గా మీరే వండేసుకుంటారా లేకపోతే చెఫ్కి ఏమైనా చెప్తారా? ఆర్డర్ ఎవరికి చెప్తారు? వెయిటర్కి చెప్తారు కదా. టేబుల్ 9లో కూర్చోండి అంటారు. మూల దోమలు కరుస్తూ ఉంటే ఏసీ వేయడు. సో ఈ టేబుల్ దగ్గర కూర్చొని మీరు ఫోన్ చూసుకుంటూ ఏ పన్నీర్ బిర్యానీ లేకే ఆవు అంటారు హిందీలో, హిందీ రాకపోయినా సరే. ఒక చికెన్ బిర్యానీ, ఎస్ సంజయ్. ఇవి తీసుకురమ్మనగానే పాపం మన చెఫ్ లోపల కూర్చొని చెమటలు కక్కుతూ వంట చేస్తూ ఉంటాడు. సో యాక్చువల్గా చెఫ్ దగ్గర స్టఫ్ రెడీ అవుతుంది. మీరు ఒక సిస్టమ్, మీరు తినేవాళ్ళు, సో మిమ్మల్ని క్లయింట్ అంటారు, మీరు బిల్లు కడతారు కాబట్టి. వీడు ప్రొవైడ్ చేసేవాడు. మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్తే ఒక్క తన్నుది అంటాడు చెఫ్, ఎవడరా నేను లోపలికి పంపించిందని. సో యూ నీడ్ టు కమ్యూనికేట్ టు వెయిటర్. ఇక్కడ మన వెయిటర్ ఎవడరా అంటే ఏపీఐ. ఈ ఏపీఐ ఏమైనా వంట చేసిద్దా? చెయ్యదు. ఇది జస్ట్ సార్ టేబుల్ నెంబర్ 9కి చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ కావాలంటే, కారం ఎక్కువ కావాలంటే, టేస్ట్ తక్కువ కావాలంట అని చెప్పి చెఫ్కి చెప్తాడు. చెఫ్ ఏం చేస్తాడు? రాత్రి మిగిలిన పన్నీర్ తీసుకొచ్చి, పొద్దున్న తీసుకొచ్చి చికెన్ తీసుకొచ్చి 2 కలిపేసి 2 ప్లేట్ బిర్యానీ పంపిస్తాడు బిల్తో పాటు. రైట్? సో హియర్ ఏపీఐ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. అంతేనా? ఇప్పుడు అర్థమైంది ఏపీఐ గురించి. మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అరే 2 ఏపీఐలు ఇచ్చాడు రా మా టీమ్ లీడ్ అంటాడు. ఏపీఐ అంటే ఏం లేదు, దట్స్ జస్ట్ పీస్ ఆఫ్ కోడ్ విచ్ విల్ కమ్యూనికేట్ 2 సిస్టమ్స్. 2 సిస్టమ్స్ని కమ్యూనికేట్ చేసే బ్రోకర్కో హమ్ ఏపీఐ బోల్తే. ఇప్పుడు మనం కూడా రేపు అంటే జేఎస్ఎల్లో జనరల్గా ఏపీఎస్ రాయము, బట్ మీకు ఏపీఎస్ అనేది క్లారిటీ వస్తుంది. సో ఏపీఐ ఏం చేస్తుంది? ఇక్కడ మీరు ఇచ్చిన యూజర్ నేమ్ని U1 అనుకుంటున్నా, పాస్వర్డ్ని P1 అనుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్రోకర్ పట్టుకెళ్ళి సర్వర్ దగ్గరికి వెళ్ళి పలానా ఉపేంద్ర శ్రీకాకుళంలో చెట్టు కింద కూర్చొని లాగిన్ అవుదాం అనుకుంటున్నాడు, కొద్దిగా కరెక్టా కాదా చూసి చెప్పు అని చెప్పి మన చెఫ్ దగ్గరికి వచ్చి, చెఫ్ ఈ సర్వర్కి తెలుస్తుందా ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది? ఇది ఎవరిని అడగాలి? చెఫ్కి చికెన్ బిర్యానీ కావాలంటే నిన్న మిగిలిన ఫ్రిడ్జ్లోకి వెళ్తాడు కదా, ఆర్ బీరువాలోకి వెళ్తాడు కదా. సిమిలర్లీ మనం ఇక్కడ మన చెఫ్ ఏం చేస్తాడంటే డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఒరిజినల్ క్రెడెన్షియల్స్ తెచ్చుకుంటాడు. ఒరిజినల్ క్రెడెన్షియల్స్ని U2 P2 అంటున్నా. U2 అంటే ఒరిజినల్ యూజర్ నేమ్, ఒరిజినల్ పాస్వర్డ్. ఇప్పుడు ఈ సర్వర్ కూర్చొని 2 కాళ్ళు చాపి ఒక నాసా హ్యాకింగ్ లాజిక్ రాస్తాడు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ లాగా. ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తాడు? పెదరాయిల్లాగా నువ్వు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి, ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాడు. నౌ సీ ద నాసా లాజిక్. ఇఫ్ U1 ఈక్వల్ టు U2, నువ్వు ఇచ్చింది ఒరిజినల్ యూజర్ నేమ్ సేమ్ అయితే, అండ్ P1 ఈక్వల్ టు P2 అయితే ప్రియ వచ్చింది పంపించు, లేదు అంటే యు ఆర్ నాట్ అలౌడ్. డేటాబేస్ ఈజ్ అనదర్ సర్వర్. డేటాబేస్ అనేది ఇది ఒక టూల్. ఓకే, దిస్ ఈజ్ 1 సర్వర్, దిస్ ఈజ్ 1 సర్వర్. డేటాబేస్ కూడా ఒక సర్వర్లోనే ఉంటుంది. ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్. సార్ మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్. సర్వర్ ఏం చేస్తుంది మాస్టర్? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే సినిమాలో మెయిన్ ట్విస్ట్ ఉంది. ఒక్క నిమిషం తలదిప్పారంటే బిస్కెట్. ఈ సర్వర్ అనే పెద్ద మనిషి దగ్గర Y డబుల్ ఈక్వల్ టు, ఆ పోనీ సింగిల్ ఈక్వల్ రాసుకోండి ఫర్ నౌ, ఎందుకు ఇబ్బంది పడతారు, తర్వాత కవర్ చేద్దాం. ఇప్పుడు ఈ సర్వర్ దగ్గర మనం శ్రీకాకుళంలో ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయా లేదా? అవేంటో చెప్పండి. మన సర్వర్ అనే పెద్ద మనిషి దగ్గర మనం శ్రీకాకుళంలో ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయా లేదా? కరెక్ట్ సతీష్. U1 P1 ఉన్నాయి. అదే సర్వర్ దగ్గర ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేదా? U2 P2. సర్వర్ ఏమనిద్ది? U1 ఈక్వల్ టు U2 అండ్
P1 ఈక్వల్ టు P2 అయితే అయితే కాబట్టి ఇఫ్ అని రాశానండి. ఇంగ్లీష్లో అయితే ఇంకేమంటారు సార్? బటర్ మిల్క్ కర్డ్ అంటారుగా, ఇఫ్ అనే అనేది ఇఫే అంటాం. ఓకే, ఇఫ్ U1 ఈక్వల్ టు U2 P1 అండ్ ఎందుకు రాశారు సార్? ఆరు ఇన్ను నాట్ ఇన్ను ఫీలింగ్ బోర్డ్ అని రాయొచ్చుగా. అంటే మరియు సముచ్చయము తెలుగు మీడియంలో ట్రూత్ టేబుల్ చదివారు కదా, రెండు ట్రూ అవ్వాలి. రెండు ట్రూ అవ్వకపోతే యూజర్ నేమ్ ఏంజల్ ప్రియా బదులు సోనాక్షి సిన్హా లేదంటే విరాట్ కోహ్లీ అని చెప్పి అకౌంట్స్లోకి లాగిన్ అయిపోతారు. రెండు కరెక్ట్ అవ్వాలి కదా, యూజర్ నేమ్ కరెక్ట్ అవ్వాలి, పాస్వర్డ్ అవ్వాలి. ఓకే, రెండు కరెక్ట్ అయితే వ్యాలిడ్ యూజర్ అని చెప్పి ఈ రెస్పాన్స్ వెళ్తుంది. ఈ రెస్పాన్స్ వ్యాలిడ్ యూజర్ అని వెళ్తుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి బిస్కెట్ అయినా కూడా ఏం చెప్తుంది? ఊప్స్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. మళ్ళీ ట్రై చేయి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అంటుంది. అంతే కదా సార్ మన ఇన్స్టాగ్రామ్ పనిచేసేది. దిస్ ఈజ్ హౌ ద ఇన్స్టాగ్రామ్ రన్స్, రైట్? ఇప్పుడు సార్ ఈ సర్వర్ డేటాబేస్తో ఎట్లా మాట్లాడిద్ది? ఇక్కడ నుంచి ఇక్కడికేమో ఏపీఐ ఉంది కదా, ఈ సర్వర్ డేటాబేస్ ఎట్లా మాట్లాడుతుంది? డేటాబేస్కి ఒకటే భాష వచ్చు. మనకి ఎట్టయితే తెలుగు వచ్చు, డేటాబేస్కి ఒకటే భాష వచ్చు, ఎస్క్యూఎల్. డేటాబేస్తో మాట్లాడాలంటే మీరు కొన్ని రోజులు కిలికిలి భాషలో మాట్లాడినట్టు ఎస్క్యూఎల్తోనే మాట్లాడాలి. ఈ ఎస్క్యూఎల్ ఏంటంటే, అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీక్వెల్ అంటారు, మనం తెలుగు మీడియం బ్యాచ్ కాబట్టి ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఒరాకిల్ని ఆరకిల్ అన్నట్టు ఎస్క్యూఎల్ని ఇంగ్లీష్లో సీక్వెల్ అంటారు, మనం దుంపలపడి కాబట్టి ఎస్క్యూఎల్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు వర్క్ విత్ డేటాబేస్ యూ నీడ్ టు లర్న్ సీక్వెల్ ఆర్ ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ ఏంటి మాస్టర్ అంటే అదొక భాష, కిలికిలి భాష, తమిళ భాష లాగా ఇది ఒక భాష. కస్టమర్ మాస్టర్ అంటే పర్లేదు, ఈజీ. ఓకే, సో ఈ సర్వర్ ఏం చేసిందంటే ఈ ఎస్క్యూఎల్ భాషలో డేటాబేస్తో మాట్లాడి ఈ ఒరిజినల్ క్రెడెన్షియల్స్ తెచ్చుకుంటుంది. ఇవి ఎలాగ నువ్వు పంపిస్తున్నావుగా ఈ బ్రోకర్కి ఇచ్చి, ఈ రెండు కూర్చొని ఆ రెండు సేమ్ అయితే పంపించండి లేదంటే తోసేయండి అంటుంది. ఫ్రంట్ ఎండ్కి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫిక్స్, బ్యాక్ ఎండ్ ఏ డేటాబేస్ అయినా సీక్వెల్ ఫిక్స్. ఈ మధ్యలో ఈక్వల్ టు కండిషన్ రాశారు చూసారా, ఇక్కడ మన జావా వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వై సీక్వెల్ ప్రిఫర్డ్ ఓవర్ MongoDB? మాట్లాడదాం దేవరాజ్, కొంచెం టైం ఇవ్వు, దానికి కూడా వస్తున్నా. ఇప్పుడు ఇఫ్ U1 ఈక్వల్ టు U2 అండ్ P1 ఈక్వల్ టు P2 అనే నాసా లాజిక్ని జావాలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, జావా స్క్రిప్ట్లో రాయొచ్చు, రేపు పొద్దున కొత్త లాంగ్వేజ్ కనబడితే బటర్ స్కాచ్లో రాయొచ్చు, స్ట్రాబెర్రీలో రాయొచ్చు, ఎందులో అయినా రాయొచ్చు కదా సార్. ఇట్స్ ఎ బ్లడీ సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ సార్. దీన్ని ఏ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చుగా. ఎస్ ఆర్ నో? I can write in Java, I can write in Python, I can write in C, C++, కుచ్ బి. రేపు పొద్దున మనం లాంగ్వేజ్ కనబడితే దానిలో కూడా రాయొచ్చు, రైట్? సో హియర్ టు బిల్డ్ ఎ complete application, we have three segments. One is front end, which needs HTML, which builds the skeleton, CSS, which gives the styling, JS, which adds the behavior. కంటికి కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్, మన వెబ్సైట్ రోజు మనం చూస్తాం కదా. సో చూస్తాం కాబట్టి ఉస్కో హమ్ ఫ్రంట్ ఎండ్ బోల్తే. కంటికి కనిపిది కదా సర్వర్, బ్యాక్ ఎండ్ అంటాం సార్. ఈ బ్యాక్ ఎండ్లో ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయడానికి వీ కెన్ యూజ్ జావా, ఆర్ యూ కెన్ యూజ్ పైథాన్, ఆర్ యూ కెన్ యూజ్ జావా స్క్రిప్ట్, ఆర్ యూ కెన్ యూజ్ గోలాంగ్, ఎనీథింగ్ యూ కెన్ రైట్. అండ్ యూ నీడ్ టు లర్న్ ఏ డేటాబేస్. ఈ డేటాబేస్ ఏదైనా అవ్వచ్చు. డేటాబేస్ అంటే బీరువాలో బ్రాండ్లు ఉంటాయో, మొత్తం ఒకే బీరువా ఉంటుందా? బీరువాలో అజంతా బ్రాండ్, ఐకియా బ్రాండ్ అలా ఉంటాయి కదా. సార్ నో? అలాగే మన డేటాబేస్లో కూడా కరెక్ట్ సతీష్, MySQL ఇది ఒక బీరువా, చీప్ అండ్ బెస్ట్. ఒరాకిల్ కొంచెం కాస్ట్లీ బీరువా, DB2 ఇది కూడా బీరువానే, SQL సర్వర్ ఇది కూడా బీరువానే. ఈ డేటాబేస్లో ఈ మధ్య కొత్తగా లాకర్స్ వచ్చినాయి చూసారా, ఉస్కో హమ్ NoSQL డేటాబేస్ బోల్తే. NoSQL అనేది ఈ మధ్య ఫేమస్, కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్, MongoDB, Cassandra. సో కాసేపు వీటిని వదిలేయండి సార్, ఈ NoSQL అప్పుడే బ్రెయిన్లోకి తేవద్దు. బీరువాల్లో ఇవి బ్రాండ్లు అండి, లైక్ స్మార్ట్ ఫోన్స్లో రెడ్మీ, రియల్మీ, శాంసంగ్. మీరు MySQLతో పనిచేయాలన్నా మీకు SQL వచ్చి ఉండాలి. డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ అంటే మీకు SQL వచ్చి ఉండాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సార్ ఒకసారి ఈ స్క్రీన్లో ఉన్న పదాలు, నేను చెప్తున్న పదాలు, గత 15 నిమిషాలుగా మీరు వింటున్న కథలు అన్ని సింక్లోనే ఉన్నాయి, ఎక్కడైనా దారి తప్పిందా ట్రాక్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్.
ఓకే. గురువు గారు ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్, ఈ సర్వర్, ఈ డేటాబేస్, ఈ 3 కలిపి మీరే అన్నం వండి, మీరే చికెన్ వండుకొని, మీరే సాంబార్ పెట్టుకొని మొత్తం పరిపూర్ణమైన చెఫ్ అని మిమ్మల్ని ఎలా అనుకుంటారో, ఇలా దోస్ హూ కెన్ బిల్డ్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈస్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్. సార్ నాకు డౌట్ వచ్చింది, నేను జావా క్లాస్కి వచ్చాను, ఫుల్ స్టాక్ వచ్చాను. మన జావా ఈ ఫుల్ స్టాక్ మధ్యలో ఎక్కడో దూరిద్ది. అది దూరాలంటే అసలు ముందు మీకు ఎంటైర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ తెలియాలిగా. మీకు ఇప్పుడు నేను ఈరోజు స్టార్ట్ చేసి జావా ఫీచర్స్, జావా 1995లో ఆ పెద్దాయన కాఫీ తాగుతూ జావా కనిపెట్టాడు, జావాతో దమ్ముంటే ఆ పని చెప్పి నేను పాఠం స్టార్ట్ చేయొచ్చుగా, నాకు ఒక గంట కలిసి వచ్చేది. వై ద హెల్ ఐ స్పీకింగ్ ఆల్ దిస్ స్టఫ్? బికాస్ యూ నీడ్ టు గెట్ ద ఎంటైర్ పిక్చర్. సార్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఈ మొత్తం పీస్లో మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీకు తెలియాలంటే అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది? జావాలో 8 డేటా టైప్లు ఉండును, జావాలో 4 హూప్స్ ఫీచర్స్ ఉండును, బుల్షిట్, నో బడి రియల్లీ కేర్స్. ఆ రోజులు పోయాయి. ఫస్ట్ అండర్స్టాండ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. ఈ ఎకోసిస్టంలో నేనేం నేర్చుకుంటున్నా, నేనేం నేర్చుకోవాలి, వేర్ ఐ నీడ్ టు. అండ్ ఇంకో విషయం, ఇందాక స్టూడెంట్స్ చాలామంది 40% ఆర్ పాస్డ్ అవుట్, 22% ఆర్ స్టిల్ స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ ఆర్ లర్నింగ్ ద పార్ట్ నవ్ ఇట్ సెల్ఫ్. మనం పాస్డ్ అవుట్ సైడ్ బయటకు వచ్చి జాబ్ హంట్లో ఉన్నప్పుడు మనమే నేర్చుకోవాలి. ఈ బ్యాక్ ఎండ్లో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం జావాలో రాస్తున్నాం, బికాజ్ వీఆర్ ఏ జావా డెవలపర్. అదే పైథాన్ అని పిలిచాం అనుకోండి, నేను పైథాన్లో రాస్తా అంటే. గోలాంగ్ డెవలపర్ని పిలిస్తే వాడు గోలో రాస్తాడు, జావా స్క్రిప్ట్ డెవలపర్ని పిలిస్తే వాడు జేఎస్లో రాస్తాడు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ టు రైట్ దిస్ లాజిక్. ఫ్రంట్ ఎండ్ మాత్రం ఫిక్స్ కదా. నువ్వు జావా ఫుల్ స్టాక్, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారండి. ఈ కండిషన్ నువ్వు జావాలో రాస్తే నిన్నేమంటారు? జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఈ కండిషన్ నువ్వు పైథాన్లో రాసావనుకో, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అదే జేఎస్లో రాసావనుకోండి, మెరిన్ స్టాకో మీన్ స్టాకో అంటారు. సో వాట్ ఈస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్? అండ్ ఏ డెవలపర్ హూ కెన్ బిల్డ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్. నిజంగా లోపల జావాలో రాస్తే ఏంటి, పైథాన్లో రాస్తే ఏంటి, ఆడు వ్యాలిడ్ యూజర్ అవునా కాదా? అదే కదా మనం అడిగే క్వశ్చన్. మనం అడిగే క్వశ్చన్ ఏంటి, ఏంజల్ ప్రియా పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చిందా లేదంటే కరెక్టే ఇచ్చింది. నువ్వు లోపల జావా వాడితే ఏంటి, పైథాన్ వాడితే ఏంటి, నువ్వు లోపల లేకపోతే దోసకాయ, సొరకాయ, బీరకాయతో రెసిపీ చేస్తే నాకేంటి? డూ యూ రియల్లీ బోదర్ అబౌట్ వాట్ టెక్ స్టాక్ వీఆర్ యూజింగ్ ఇంటర్నల్లీ? ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే 10 యాప్స్ వాడతారండి. అమ్మాయిలేమో మీషో వాడతారు, అబ్బాయిలేమో Dream11 వాడతారు. సరే ఇప్పుడు జావాకి, జావా స్క్రిప్ట్కి మైసూర్కి, మైసూర్ బోండాకి ఉన్న సంబంధం ఉందండి. మైసూర్కి, మైసూర్ బోండాకి ఏమైనా సంబంధం ఉందా? మైసూర్ బోండాలో కూడా మైసూర్ ఉంది కదా సార్. జావా, జావా స్క్రిప్ట్. సార్ ద రీజన్ వై పీపుల్ కెప్ట్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏపీఐస్ క్రియేట్ చేయడానికి, లాజిక్స్ బిల్డ్ చేయడానికి వాడతాం జావా. వై జావా స్క్రిప్ట్ బికేమ్ ఫేమస్ ఈజ్, అప్పట్లో జావా మార్కెట్లో రూలింగ్ ఉండే. టు గెట్ ద మోర్ పాపులారిటీ అండ్ అటెన్షన్ దే కెప్ట్ జావా స్క్రిప్ట్, అంతే. జావా స్క్రిప్ట్ అనేది మేజర్గా ఫ్రంట్ ఎండ్లో వాడతాము. నవడేస్ జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ అట్ బ్యాక్ ఎండ్ ఆల్సో. ప్రిడామినెంట్గా జావా స్క్రిప్ట్ని ఎందుకు తెచ్చారంటే బ్రౌజర్లో ఫ్రంట్ ఎండ్ వ్యాలిడేషన్స్, ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీ దానికోసం రాశారు. తర్వాత జావా స్క్రిప్ట్ కూడా కమ్యూనిటీ పెరిగి నవ్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. సో దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ జావా అండ్ జావా స్క్రిప్ట్. జావా ఈజ్ మేజర్లీ బిల్డ్ ఫర్ బిజినెస్ లాజిక్స్, ఏపీఐ డెవలప్మెంట్, వీటి కోసం వాడతారు. జావా స్క్రిప్ట్ అనేది ఎక్కువ ఫ్రంట్ ఎండ్ వ్యాలిడేషన్స్, ఫ్రంట్ ఎండ్ రెండరింగ్స్, దాని గురించి వాడుతూ ఉంటారు. నౌ ఎవ్రీబడి గాట్ క్లారిటీ వాట్ ద హెల్ ఈస్ దిస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అరే నేను ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాను, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని, నాకు 25 లక్షల ప్యాకేజ్ అంటే, ఈ ఫుల్ స్టాక్ కూడా ఏం చేస్తాడు? వాడే ఫ్రంట్ ఎండ్ చేస్తాడు, వాడే బ్యాక్ ఎండ్ చేస్తాడు, వాడే డేటాబేస్ చేస్తాడు, మొత్తం వాడే గుర్చుకుంటాడు. పొద్దున్న షాప్ తలుపులు తీసి రాత్రి కొబ్బరికాయ కొట్టేదాకా మొత్తం పనులు వాడే చేసుకుంటాడు. ఒకప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ హైరింగ్ ఉండేది, ఓన్లీ బ్యాక్ ఎండ్ ఉండేది. ఇప్పుడు మీ బ్రెయిన్లో డౌట్ రావచ్చు, సార్ ఈ సమాజం నేను ఓన్లీ జేఎస్ఎల్ నేర్చుకుంటాను కదా, నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఈ సమాజం నేను ఓన్లీ జేఎస్ఎల్ నేర్చుకుంటున్నాను కదా, ఓన్లీ జావా నేర్చుకుంటాను కదా, ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అంటే, వెన్ యూ ఆర్ బిల్డింగ్ ఏ లార్జర్ అప్లికేషన్, మీ ముందు మండి ప్లేట్ పెట్టా, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి ముందు పెద్ద మండి ప్లేట్ పెట్టా. పెద్ద మండి ప్లేట్ పెడితే మొత్తం తినేస్తారా మీరు? అరేబియన్ మండిలోకి వెళ్ళారు, పెద్ద మండి పెట్టాడు. ఓకే, నాలాంటి పెద్ద పొట్టనోడైతే కూర్చొని తినేస్తాడు, తినేసి చేతులు కడిగేసి కావాలంటే ఇంకో ప్లేట్ ఇవ్వంటాడు. కానీ ఈ భావన కానీ శ్రావణి వీళ్ళంతా ఏం చేస్తారు, 2 స్పూన్లు తినేసి ఐఎమ్ ఫుల్ అని చెప్పి పక్కకు తోసేస్తారు, ప్లేట్ ఎక్కువ తినరు. Similarly, if full stack or application development is a long journey, you're just decomposing into pieces.
యు ఆర్ జస్ట్ డీకంపోజింగ్ ఇంటూ పీసెస్. సార్ ఇప్పుడు ఫుల్ స్టాక్లో ఏం నేర్చుకుంటారు మాస్టర్ అంటే ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇది విడిగా కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి బ్యాక్ ఎండ్లో జావా సార్ ఓన్లీ జావాతో పని అయిపోతుందా సార్ అంటే లేదండి. ఇప్పుడు జావాలో కూడా వీ హ్యావ్ సమ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్. ఓకే, అదే పైథాన్ అనుకోండి జాంగో, ఫ్లాస్క్, ఇలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్రేమ్ వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టర్? డేటాబేస్ ఈజ్ డేటాబేస్, ఇదే మారదు. బీరువానే స్థిరంగా కూర్చుంటుంది. ఇవేంది మాస్టరు అంటే దే ఆర్ లైక్ దోసా బ్యాటర్. సడన్గా అది ఎందుకు వచ్చింది పిక్చర్లోకి? ఇప్పుడు నేను దోశలు వేసుకోవాలంటే నా దగ్గర ఆప్షన్ ఉందండి. హ్యాపీగా బియ్యం నానబెట్టి, పప్పు నానబెట్టి, మిక్సీలో వేసి రుబ్బుకొని కూర్చొని వచ్చి రానట్టు అమీబా షేప్లో దోశలు వేసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షన్ 1. సెకండ్ది వచ్చేసి పక్కనే రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళి 55 రూపాయలు ఇస్తే వాడు నీకు దోశ బ్యాటర్ అంటాడు. 30 రోజుల క్రితమే రుబ్బి 20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తినమ్మా హ్యాపీగా అంటాడు. విచ్ వన్ ఈజ్ ఈజీ? విచ్ వన్ ఈజ్ ఈజీ? ఆప్షన్ 1 ఆర్ 2? సో ఈ దోశ బ్యాటర్ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ దోశ బ్యాటర్? Correct, Harpriya. Time save. The same way, these frameworks are ready-made codes. రెడీమేడ్ కోడ్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు దోశ బ్యాటర్లో డైరెక్ట్ దోశ ఉండదు, పిండి ఉంటుంది, జస్ట్ పొయ్యి మీద వేసుకోవాలి. అలాగే ఈ స్ప్రింగ్ బూట్ ఏంటంటే మీరు రోజు రాసే కోడింగ్లో 90% కామన్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి, లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, బండి తీయాలి, డ్రైవ్ చేయాలి, ఆఫీస్కి పోవాలి. అదే క్యాబ్ అనుకోండి, తిన్నా మీ ముందుకు వస్తాడు, మీరు వెళ్ళి కూర్చుంటారు, వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇక్కడ పని ఉంటుంది. స్ప్రింగ్ బూట్ అంటే ఏమీ చేయక్కర్లేదు అనుకుంటే తప్పు. దోశ బ్యాటర్లో కూడా కొద్దిగా కొంచెం కష్టపడి సీల్ తీయాలా, అమీబా షేప్ వేయాలి. అలాగే యూ నీడ్ టు రైట్ ఓన్లీ ద బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్ అంటే ఏంటి సార్ అంటే వాట్ క్లయింట్ టోల్ యూ టు డూ. మన క్లయింట్ ఏమడిగాడో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. మరి ఇంకా ఏమైనా పనులు ఉంటాయా సార్ అంటే ఉంటాయిగా. ఇప్పుడు మన సర్వర్ ఉంది, డేటాబేస్ ఉంది, ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలంటే రెండింటికి కనెక్షన్ కావాలి, అవునా కదా? సర్వర్ అనేది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, వీడేమో శ్రీకాకుళంలో ఉంది డేటాబేస్. ఈ రెండింటికి ఒక కనెక్షన్ కావాలిగా. ఈ కనెక్షన్ మన ఫ్రేమ్వర్క్ చూసుకుంటుంది. నీ పని ఏంటో నువ్వు చూసుకుంటావు. లైక్ దోశ బ్యాటర్లు నీ పని ఏంటి? దోశ తినడం. దానికి తగ్గట్టు ఆ పని మాత్రమే చేస్తావు. రుబ్బడాలు, కడగడాలు, తోమడాలు లేకుండా బాయిలర్ ప్లేట్ కోడింగ్ అంతా కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ అవాయిడ్ చేస్తాయి. సో నౌ కమింగ్ బ్యాక్ టు దిస్, if you are learning Java, in future you need to learn this framework, either Spring or Spring Boot. Spring Boot ఏంటి సార్ అంటే సేమ్ అడ్వాన్స్డ్ వర్షన్స్. If you are learning Python, Django or Flask. If you are learning JS, you need to learn something called Express.js. ఏంటి సార్ రెస్టారెంట్లో మెనూలో ఐటమ్స్లో ఇన్ని ఉన్నాయి కదా, నేనేం నేర్చుకోవాలంటే కరెంట్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ అండ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్. అంటే మహాసముద్రంలో ప్రస్తుతానికి ఒక గ్లాస్ తీసుకున్నారు, ఆ గ్లాస్ టేస్ట్ బాగుంటే ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, అంతే కదా సార్? ఓన్లీ జావా తీసుకుంటే జాబ్స్ రావా? టిల్ నౌ పీపుల్ గాట్ ఇట్, టిల్ నౌ అయితే వచ్చాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అనేది మార్కెట్ని బట్టి రెస్పాండ్ అవుతుంది. ఈ సీక్వెల్ MySQL సేమ్ చెప్తానండి, అది కూడా వస్తున్నా. ఓకే, 2020, 2021, 2022 H1 అంటే ఫస్ట్ ఇయర్ హాఫ్, ఇక్కడి వరకు పీపుల్ క్రాక్ జాబ్స్ ఓన్లీ విత్ వన్ లాంగ్వేజ్. ఓకే, ఆ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే బీట్ జావా యూ గాట్ జాబ్, బీట్ పైథన్ వీ గాట్. వాట్ అబౌట్ ఓఎస్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ కోర్. ఏ సిస్టమ్ రన్ అవ్వాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, దట్ ఈస్ ద లైనెక్స్, ద డెమిగాడ్. సో దట్స్ వై వీ ఇంక్లూడెడ్ లైనెక్స్. ఓకే, అప్ టు 2022 H1 పీపుల్ గాట్ జాబ్ విత్ జావా, సీతో కూడా జాబ్ తెచ్చుకున్నారు. మీరేంటి సార్ అంటే నా FLMలో పొద్దున్న వేస్తే 900 మెసేజ్లు, వాళ్ళు జాబ్ వచ్చింది, నేనేం నేర్చుకున్నాను, ఇది నా టెక్ స్టాక్ అని చెప్తా ఉంటారు. సో ఐ హావ్ సీన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ ఏ వైడ్ వర్షన్. ఆఫ్టర్ దిస్ ద మార్కెట్ గాట్ బిట్ ట్రైన్డ్. మీకు తెలుసా 2021లో దెర్ ఆర్ పీపుల్ వితౌట్ ఇంటర్వ్యూ జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? 2021లో ఓన్లీ రిటర్న్ టెస్ట్ రాసి జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి నువ్వేం తింటుంటావు అంటే పొద్దున్న లేచి దోశ తింటాను, తర్వాత మా అమ్మ నాన్న బుర్ర తింటా ఉంటానంటే కూడా జాబ్ ఇచ్చారు. మీ సీనియర్స్ ఉన్నారు నాకు తెలుసు. ఓకే, నాకు వస్తాయి మెసేజెస్. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. వాడు ఎగ్జామ్ రాద్దాం అని చెప్పి వినాయకుడు పూజ చేసుకున్నాడు, ఎగ్జామ్ ముందు కూర్చున్నాడు, సబ్మిట్ కొట్టాడు, అదే స్టార్ట్ కొట్టాడు,
ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వచ్చింది. అదేదో ఎర్రర్ మనకు తెలియదు. సపోర్ట్ టీమ్కి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ నా ఎగ్జామ్ పెట్టండి, నా జీవితాన్ని కాపాడండి అంటే వాడు ఏం చేశాడు తెలుసా? తిరిగి ఆఫర్ లెటర్ ఇచ్చాడు. ఓకే, బికాస్ ఆఫ్ కోవిడ్ దెర్ వాజ్ అ హ్యూజ్ ఐటీ స్పైక్. లిటరల్గా రెగ్యులర్ హైరింగ్ 10 అయితే 1000 హైరింగ్స్ జరిగింది. Each student got 5, 6, 7 offer letters. Believe me, I have seen a person with 16 offer letters. ఓకే, అప్పుడు టెక్నాలజీ ఏంటి నీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఎఫ్ఎల్ఎం సెల్ఫ్ ఇంట్రో ఎంత ఫేమస్ అంటే ఇన్ఫోసిస్ సగం గ్రూప్స్లో ఎఫ్ఎల్ఎం వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు వాళ్ళందరూ ఇంట్రోతో కొట్టారు జాబ్. మీరు మీ కాలేజీలో చూసారు ఏ సార్ ప్రియా? నేను చెప్తున్నాగా మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ ఈ బ్యాచ్లో దొమ్మి కేసులో వెళ్ళిపోయారు అంతే. దట్ మీన్స్ వాళ్ళు ఏదో ఐన్స్టీన్లు, ఐజాక్ న్యూటన్లు అని, మనం ఏదో సంపూర్ణేష్ బాబు అని కాదు మాస్టర్. ఒక లక్ ఫ్యాక్టర్ వాళ్ళకు 1/4 kg కలిసి వచ్చింది అంతే. ఇప్పుడు మనకి లక్ లేదు, మన జీవితంలో అట్టుపడి తింటేనే పల్లుడే బ్యాచ్. మనం కష్టపడితేనే తెచ్చుకోవాలి. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు చూసారా, ఒక బన్నీ సరిగ్గా దొరకలేదని. మనం కూడా అంతే. సో బట్ వన్ థింగ్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఇదైతే పక్క. లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్క. ఆ నమ్మకం అయితే ఉండాల్సిందే. నేను కూడా వన్ ఆఫ్ దెమ్. అంటే సందీప్ ఏ విషయంలోనూ అంటుంది అట ఇట, అట్టుపండు అంటున్నావా తొమ్మికేసి అంటున్నావా? ఓకే, మోస్ట్లీ అట్టుపండు అయి ఉండిద్దిలే. రైట్, సరే. నా అవుట్ ఆఫ్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ నేను జావానే ఎందుకు చూసుకోవాలి? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు చూశాను అన్నట్టు ఈ జావాని ఎందుకు చూశాను? వై ఐ లెర్న్ జావా ఓన్లీ? వై జావా? వై నాట్ అదర్స్? జావా మాత్రమే నేర్చుకుంటాను, ఇంకే లాంగ్వేజ్ నేర్చుకోను నేను. ఈ జావాలు నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్, ఈ కన్విక్షన్ మీకు లేకపోతే సార్, the course you are learning in the next 45 days Java is useless. I'm learning Java because of the huge community support. Community support అంటే శ్రీకాకుళం నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు జావా డెవలపర్స్ వందల వేల లక్షల్లో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వర్సటైల్. డెస్క్టాప్ అప్లికేషన్ నుంచి పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వరకు జావా ఈజ్ ఎవ్రీవేర్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే Java has support, Java has versatile, Java is faster, Java is secure. ఇదంతా మాట్లాడుకునే ముందు one thing I'm telling you guys, do not run after programming languages. I've been guiding people from so many years. Don't run after programming languages. ఓన్లీ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో నేను లైఫ్ అంతా సెట్ చేసేసుకుందాము అనుకుంటే దట్స్ ఎ బ్యాడ్ థింకింగ్. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ మెంటర్, స్టిక్ టు వన్ లాంగ్వేజ్, లెర్న్ ఫండమెంటల్స్. ఓకే, ఐ స్టిక్ టు జావా. నేను జావా నేర్చుకున్నా. ఎందుకు జావా నేర్చుకున్నా? బికాస్ ఇట్స్ సో సెక్యూర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఈజ్ యూజింగ్, బీట్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ఎక్కడ చూసినా కూడా జావా ఈజ్ ఎవ్రీవేర్. ఇట్స్ బీయింగ్ యూజ్డ్ బై కన్సల్ట్ లాట్ ఆఫ్ పీపుల్. జావా సజెస్టెడ్. సార్ మరి పైథాన్కి మార్కెట్ లేదంటే పైథాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మార్కెట్. ఐటీ అంటే ఎంటైర్ ఐటీ ఎకోసిస్టమ్ ఒక్క లాంగ్వేజ్తోనే నడుస్తుంది అంటే దట్ ఈస్ ద మిత్. IT is made up of so many languages. Java undi, Python undi, JavaScript undi, Golang undi, .NET undi, C++. If you open your kitchen loki velte only oka ingredient untunda. You will find rice, you will find different kinds of godum ravva, upma ravva, aa ravva antaru, pasupu, ivanni enduku? Oka item tho cook cheyagalama? The same way, what type of application you are building? Am I building a banking application which need lot of security? Am I building a e-commerce website which need lot of functionality? Am I building a machine learning application which needs lot of suggestions and all? మనం బిల్డ్ చేసే అప్లికేషన్ని బట్టి మనం యూజ్ చేసే టెక్ స్టాక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అన్ని ఐటమ్స్కి సేమ్ ఇంగ్రీడియంట్ వాడతామా? ఇప్పుడు నేను చికెన్ బిర్యానీకి ఉన్న బొంబాయి రవ్వ ఉప్మా చేయడానికి రెండింటికి సేమ్ ఇంగ్రీడియంట్ వాడం కదా. ద సేమ్ వే నేను బిల్డ్ చేసే అప్లికేషన్ ఏంటి, దాని టైం టు మార్కెట్ ఏంటి, ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి నా దగ్గర అనే దాన్ని బట్టి టెక్ స్టాక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ థింక్ లైక్ జావా నేర్చుకుంటే నేను ఏదో 5 స్టోర్ బిల్డింగ్లో ఉంటా, పైథాన్ నేర్చుకుంటే ఫుట్పాత్ లేదా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటేనే నేను ఇంకేదో మంచి పొజిషన్లో ఉంటా అనుకుంటే దట్స్ రాంగ్. మరి ఏం నేర్చుకోమంటారు? సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అన్నట్టు హియర్ లాజిక్ ఈజ్ లోకల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, no matter what, how many languages you are learning, logic is local. You might have seen in the demo, right? So if I ask you to write a program on prime number, you can write in C language. C lo whether the given number is prime number or not and meer C lo rayagalaru. You can write in Java, you can write in Python, you can write in JavaScript. So ikkada
లాంగ్వేజెస్ అనేవి ఏదైనా కూడా లాజికే కదా సార్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి లాంగ్వేజ్ మారితే లాజిక్ మారిపోతుందా గైస్? ఆర్ లాంగ్వేజ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. కానీ లాంగ్వేజ్ మారిపోతే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ మారుతుందా? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ డెఫినేషన్ మారుతుందా? అలాగే సిటీకి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు అన్నట్టు లాంగ్వేజ్లు వస్తుంటాయి పోతుంటాయి. నేను మొన్న మీకు డెమో సెషన్లో కూడా అదే చెప్పా సార్. ఇప్పుడు 1990 నుంచి 1950 నుంచి 2050 వరకు నేను ఒక టైం గ్రాఫ్ తీసుకుంటే మనం ఎక్కడో 2024లో జాబ్ కోసం వెతుక్కుంటున్నాము. 1995లో పెద్ద ఆయన జావా పంపాడు, 1990స్లో పెద్ద ఆయన పైథాన్ పంపాడు. ఓకే, ఇక్కడ మనం ఉన్నాం. నేనేమంటా, బిఫోర్ 1990 జావా లేదు, పైథాన్ లేదు, మరి వీడు దేని మీద కొట్టుకున్నాడు? C++. సరే, 1947లో స్వతంత్రం కోసం కాకుండా ఏ లాంగ్వేజ్ కోసం యుద్ధం చేసి ఉంటారు? ఇదంతా వదిలేసాను. 2024లోనో 2034 అసలు ఈ లాంగ్వేజ్లు రెండు మార్కెట్లో ఉంటాయని గ్యారంటీ ఉందా? ఇప్పుడంటే తెగ బుర్ర పీకేసుకుంటున్నాం మనం. అరే జావా నేర్చుకుంటే ఏమవుతుంది, పైథాన్ నేర్చుకుంటే ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తే 6 నెలలు తినేసారు. అవునా కదా? జెన్యున్గా చెప్పండి. జావా నేర్చుకున్న, పైథాన్ నేర్చుకున్నా అని చెప్పి బేజా ఫ్రై చేసుకుంటూ బ్రెయిన్ని ఈజీగా ఒక 5-6 నెలలు టైం వేస్ట్ చేస్తుంటారు. ఆ డెమో అటెండ్ అయ్యి, ఈ డెమో అటెండ్ అయ్యి, అక్కడ చూసి ఇక్కడ చూసి పేపర్లు చింపి సగం జావా రాసా గారు ఇదంతా మనతో అయ్యే పని కాదని పైథాన్కి వెళ్ళి ఏంది ఇది ఇలా ఉంది, ఇదంతా ఏది కాదని జావా స్క్రిప్ట్ చూసి మళ్ళీ FLMలోకి వచ్చి మళ్ళీ జావా. డూ యూ మిస్ ద ట్రైన్. ఓకే, బిలీవ్ మీ, ఒక్క లాంగ్వేజ్ కరెక్ట్గా నేర్చుకుంటే మిగతా లాంగ్వేజెస్ అనేది కేక్ వాక్, ఎస్పెషల్లీ జావా. ఎందుకో చెప్తా చూడండి. ఓకే, ఇక నేను ఒక ఆక్పాక్ కరేపాక్ స్టేట్మెంట్ చెప్తా. ఇఫ్ యూ లెర్న్ హార్డ్ లాంగ్వేజ్ నుంచి ఈజీ లాంగ్వేజ్కి వెళ్ళడం ఈజీ లాంగ్వేజ్ నుంచి హార్డ్ లాంగ్వేజ్కి వెళ్ళడం హార్డ్ లాంగ్వేజ్ నుంచి ఈజీ లాంగ్వేజ్కి వెళ్ళడం ఈజీ లాంగ్వేజ్ నుంచి హార్డ్ లాంగ్వేజ్కి వెళ్ళడం హార్డ్. ఇక్కడ రిప్లేస్ చేస్తా చూడండి. జావా నేర్చుకుంటే పైథాన్ నేర్చుకోవడం ఈజీ, బట్ పైథాన్ నేర్చుకుంటే జావా నేర్చుకోవడం బిట్ డిఫికల్ట్. ఏంటి సార్ అంత గట్టిగా చెప్పారు? డిఫికల్ట్ అంటే పైథాన్ ఈజీయా? కమాన్ బాయ్స్, లెట్స్ గో టు పైథాన్. వెళ్ళండి సార్. నేను ఈ లాంగ్వేజ్ని ఏం తక్కువ చేయట్లేదు సార్, ఎందుకంటే ఐ వర్క్ విత్ పైథాన్, ఐ వర్క్ విత్ జావా, ఐ వర్క్ విత్ జావా స్క్రిప్ట్, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్. జావా మీద పనిచేశాను, పైథాన్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ మీద పనిచేశాను, జావా స్క్రిప్ట్ మీద పనిచేశాను. Personally, what I felt is Java is more strictly typed, high speed compared to Python. Secure, large community support ఉన్న వెరీ స్ట్రెంగ్త్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. నేను జావా నేర్చుకున్నాక నాకు పైథాన్ అనేది ఇంగ్లీష్లో రాసిన ఫీలింగ్ వచ్చింది. అదే ఒక పైథాన్ దగ్గరికి వెళ్ళి ఆస్క్ హిమ్ టు లెర్న్ జావా, చచ్చినా నేర్చుకోడు. ఎందుకంటే జావాలో ఏదన్నా చెప్పలేసుకెళ్ళాలి. బాగా ఫేమస్. 1995లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఆల్మోస్ట్ ఇన్ని మూడో దశాబ్దం నడుస్తున్న కాలంలో ఎన్ని అప్లికేషన్స్ జావాలో బిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కొత్త సాఫ్ట్వేర్, ఇప్పుడు ఫోన్లోనే మనం కొత్త వర్షన్ వస్తే అప్గ్రేడ్ వెంటనే చేసుకుంటామా? ఆలోచిస్తాం కదా, బగ్ ఫిక్సెస్ ఏమైనా ఉన్నాయా, అరే ఇప్పుడు ఈ ఓఎస్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫోన్ హీట్ ఎక్కిద్దా, కెమెరా బ్లర్ అవుతుందా అని చెప్పి చెక్ చేసుకుంటాం కదా. మరి పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఆల్రెడీ జావాలో బిల్డ్ అయిపోయినారు. ఈరోజు పైథాన్ ఫేమస్ అనగానే తూచ్ అని చెప్పి దూకేస్తారా? జావా నుంచి పైథాన్కి లేదా పైథాన్ నుంచి జావా స్క్రిప్ట్కి విల్ దే జంప్ ఈజీలీ? లాట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఐటీ ఎకోసిస్టమ్ ఇస్ బిల్ట్ ఆన్ జావా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ డోంట్ లర్న్ పైథాన్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ డోంట్ లర్న్ జావా స్క్రిప్ట్, బికాస్ నాకు కూడా వచ్చేవన్నీ, నేను కూడా పనిచేసా. ఒక మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ప్రిడిక్షన్స్ అన్ని పైథాన్ ఏపీఐ ఇచ్చేది, రెండరింగ్ అంతా జావా ఏపీఐతో చేసేవాడిని. ఈ రెండు నేనే చేశాను. పొద్దున్న లేస్తే జావా ఏపీఐస్ రాసుకున్నాను, సాయంత్రం వచ్చిన పైథాన్ ఏపీఐస్ రాసుకున్నాను. వన్ థింగ్, జస్ట్ రన్ విత్ యువర్ లాజికల్ థింకింగ్. మళ్ళీ వెంటనే డౌట్, సార్ ఇప్పుడు లాజికల్ థింకింగ్ బిల్డ్ చేయాలంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలా సార్? నేను M1 2 సార్లు రాశాను సార్, ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, నా లాజికల్ థింకింగ్ ఓకేనా, ఇది నన్ను ఐటీలోకి ఎలా చేస్తుందా, మీలాగే లక్షల ప్యాకేజీలు తీసుకోవడానికి కుదురుతుందా అంటే ఇట్స్ ఓకే. ఈవెన్ ఐ హ్యావ్ రిటర్న్ సప్లిమెంటరీ ఫర్ మ్యాథ్స్. లాజికల్ థింకింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే దెర్ ఈస్ వన్ మంత్ర విచ్ ఈస్ ప్రాక్టీస్. మీరు వంట చేసేటప్పుడు ఫస్ట్ టైం ప్రో కుక్ అయిపోయారా? వెన్ యూఆర్ కుకింగ్ సంథింగ్, ఫస్ట్ టైం కుక్ చేసేటప్పుడు ఇట్స్ లైక్ డెలిషియస్. మిస్టర్ ఇండియా చెఫ్లు ఉంటాయి చూసారా, వరల్డ్ వైడ్ చెఫ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ వస్తాం మనం. ఆర్ ఎల్స్ వెన్ యూఆర్ డ్రైవింగ్ సంథింగ్ న్యూ లైక్ బైక్ ఆర్ కార్, వెన్ యూఆర్ రైడింగ్ సంథింగ్ న్యూ అట్ వెరీ ఫస్ట్ టైం, కెన్ యూ బికమ్ ఏ ప్రో? చేతులు కాల్చుకుంటారు, మీద ఆయిల్ వేసుకుంటారు,
అన్నం వంచేటప్పుడు గంజితో పాటు అన్నం సగం వెళ్ళిపోయి ఉండిద్ది, మిగతా సగం మీ అమ్మ తిట్టేసరికి పక్కన పడేసి ఉంటారు. ఓకే, సో విత్ ప్రాక్టీస్, రైట్? With practice only you made few things, right? The same way, logical thinking and communication skills, you need to invest time, guys. మళ్ళీ ఇదెందుకు వచ్చింది పానకంలో పుడక అంటే, చాలా మంది ఐటీలో ట్రైన్ చేసేటప్పుడు సరే లాంగ్వేజ్ నేర్చుకో అంటారు, ఇంకా పెద్ద మనిషి ఇంపార్టెంట్ విషయం కదా లాజిక్ నేర్చుకో అంటాడు. కానీ ఇంకో విషయం తెలుసా, మీ లాజిక్కి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే ఆపోజిషన్కి రచ్చరచ్చే. సునీల్ చెప్తాడు చూసారా, నా తెలివితేటలకి నీ డబ్బులతోడైతే ఆపోజిషన్కి రచ్చరచ్చే అన్నట్టు. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ లాజికల్ స్కిల్స్ ఎలా బిల్డ్ అవుతాయి సార్? ఎక్కడ దొరుకుతాయి? అమీర్పేట్, షేర్పేట్, ఏదో పేటలో ఎక్కడైనా దొరుకుతాయి ఏదైనా పుస్తకం తీసుకొని అంటే, యూ స్టార్ట్ డూయింగ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను ప్రైమ్ నెంబర్ ఉంది, ప్రైమ్ నెంబర్ లాజిక్ మీరు డెమో విన్నారో లేదో తెలీదు. ఒక నెంబర్ని అప్ టు ఎన్ వరకు చెక్ చేసి ప్రైమ్ నెంబర్ కాదో చెప్పొచ్చు, 2 నుంచి n దాకా చెక్ చేసి ప్రైమ్ నెంబర్ కాదో చెప్పొచ్చు, 2 నుంచి n-1 దాకా చెక్ చేసి ప్రైమ్ నెంబర్ కాదో చెప్పొచ్చు, 2 to n/2 చెక్ చేసి ప్రైమ్ నెంబర్ కాదో చెప్పొచ్చు, 2 to √n చెక్ చేసి కూడా ప్రైమ్ నెంబర్ అవునా కాదో చెప్పొచ్చు. ఇది నీకు ఎట్టా తెలిసింది? నేను ఒక కంపెనీలోకి వెళ్ళి ఇది రాసి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సీట్ ఇచ్చేస్తారా అన్నట్టు ఆఫర్ ఇచ్చేస్తారా అన్న. అది నాకు గుర్తుంది, కంపెనీ పేరు కూడా IVY కాంటెక్, విచ్ ఇస్ ఎ గేమింగ్ కంపెనీ. వాడు ఏలేసుకుంటూ యూ క్యాన్ గో నవ్ అన్నాడు. అదేంటి అంతా బాగానే చేశాను అంటే, ఈ లాజిక్ రాస్తే కనుక మేము తీసుకోము, బికాజ్ వీఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, వీ వాంట్ టు రైట్ ఆప్టిమైజ్ లాజిక్స్. వెంటనే ఇంటికి వెళ్ళా ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏంటని చూసాను, IVY కాంటెక్, గ్రేట్ అన్నారు. సో యాక్చువల్లీ ఐ గాట్ IVY అనే కదా, నేను ఇప్పుడు కాదండి, ఇదంతా ఇప్పుడు 2018-19 టైంలో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ TCS. ఓకే, తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఆన్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ అల్గారిథమ్స్, డిఫరెంట్ సర్చ్ అల్గారిథమ్స్, డిఫరెంట్ సార్ట్ అల్గారిథమ్స్. I made myself ready to product-based company. Then I cracked to almost 400% hike. Okay, once you are into product-based companies, your life will change, your learnings will change, that in a startup company. Okay, ఇవన్నీ కూడా రేపు మాట్లాడదాము, బికాస్ ఇట్స్ 9:30. రేపు కూడా నేను జావాని టచ్ చేయను. హౌస్ ద సెషన్ టుడే? హౌస్ ద సెషన్ వెంట్? Like, do you guys feel bored? Anybody feeling sleepy? Great. వెబ్సైట్స్ చెప్తా, నోట్స్ చెప్తా సార్. నేను ఒకటి చెప్తున్నానండి, మీ క్లాస్లో వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ దిస్ జావా, maximum extent real time examples చెప్పే రెస్పాన్సిబిలిటీ నాది. వాట్ ఎవర్ కాన్సెప్ట్స్ వీఆర్ టెలింగ్, బీట్ ఇన్హెరిటెన్స్, బీట్ పాలిమార్ఫిజం, బీట్ ఎక్సెప్షన్స్, కలెక్షన్స్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. నాట్ ఓన్లీ థియరిటికల్ పార్ట్. The process of acquiring fields from parent class to Java class is called inheritance. Inheritance is different type. Nobody really cares. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాని రియల్ టైమ్ యూస్ కేసెస్ ఏంటి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. మనం సినిమా మొత్తంతో ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేయొచ్చు తెలుసా? ఓన్లీ మనం సినిమా చూస్తే జావాలో ఒక ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేసేయచ్చు, దశావతారం సినిమా చూసి పాలిమార్ఫిజం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, అలా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో కనెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. కోడింగ్ క్వశ్చన్స్, whenever you are done with any concept, coding questions will be taken care by us. You are going to get interview questions. ఏ కాన్సెప్ట్లో ఎలాంటివి అనేది బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, స్టాండర్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాడ్ చేస్తాం. అండ్ మీన్ వైల్ స్టూడెంట్స్, బికాస్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు షేర్ అస్, సార్ ఈ ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే వీఆర్ గోయింగ్ టు స్టాండర్డ్లీ అప్డేట్ దిస్. అండ్ ప్రతి కాన్సెప్ట్స్కి యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. And you have a compiler there, you can practice. Compiler questions ఉంటాయి, you can practice there. And apart from this, మీ రెజ్యూమ్ ఎలా ఉంటుంది? రెజ్యూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. మిమ్మల్ని మీరు సెల్ చేసుకునే పీస్ ఆఫ్ పేపరే రెజ్యూమ్. ఈ రెజ్యూమ్లో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, మీ ఐడియల్ రెజ్యూమ్, ఐడియల్ అంటే 100% ఐడియల్ అన్న, బెటర్ రెజ్యూమేస్ ఎలా ఉండాలి, ఈ ATS గురించి మీరు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లింక్డ్ఇన్ సెషన్. ఈ లింక్డ్ఇన్ ఎందుకు అంటే, ఇన్స్టాగ్రామ్లో మనం ఎంతసేపు ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు సార్. హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ LinkedIn is very important. Okay, after that we are going to build projects. Okay, projects ఇవెందుకు మాస్టర్ అంటే, వాట్ ఎవర్ యూ లెర్న్ థియరిటికల్ పార్ట్, యూ నీడ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. మనం ఎప్పుడైతే కోడింగ్ స్టార్ట్ చేస్తామో, రియల్ టైమ్ యూస్ కేసెస్ని తీసుకుంటామో, ఆ రియల్ టైమ్ యూస్ కేసెస్తోనే కదా మనం అన్ని బిల్డ్ చేసేది. అండ్ ఎలాంటి రియల్ టైమ్ యూస్ కేసెస్ ఉంటాయి మాస్టర్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సే లైక్ దిస్ ఈస్ ఏ కలెక్షన్ అసైన్మెంట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ కలెక్షన్ అసైన్మెంట్. ఇప్పుడు ఈ కలెక్షన్ అసైన్మెంట్ చూస్తే సమ్ 2 నెంబర్స్ లాంటి బేసిక్స్ నుంచి దేర్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్
ఓకే, ఇదేదో థామస్ ట్రావెల్స్ అనే ప్రాజెక్ట్ ఉందంట. ఈ థామస్ ట్రావెల్స్ వాళ్ళు దే వాంట్ టు ఆటోమేట్ దేర్ సిస్టమ్. ఈ ఆటోమేట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ఫీచర్స్ కావాలి. ఆ ఫీచర్స్ ఎలా బిల్డ్ చేస్తావు, డ్రైవర్ ఐడి తీసుకురా, రిట్రీవ్ కౌంట్ ఆఫ్ డ్రైవర్, ఇలాంటి ప్రాబ్లమ్ బేస్డ్ స్టేట్మెంట్స్ యు ఆర్ గోయింగ్ టు డూ అట్లీస్ట్ 3 to 4. ఒక ప్రాబ్లమ్ని రియల్ టైంలో మనకి ఎలా ఉంటాయి, రియల్ టైంలో మిమ్మల్ని ఎవరైనా క్లయింట్ వచ్చి ఏ ఉపేంద్ర ప్రైమ్ నెంబరు ఈవెన్ నెంబరు కోడ్ రాసి జీతం పట్టుకెళ్ళి అంటాడా, లేదంటే వాడికి కావాల్సిన అప్లికేషన్ బిల్డ్ చేయించుకుంటాడా? ఇఫ్ ఎనీ క్లయింట్ కమ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ ఎల్స్ స్టార్ ఇన్సూరెన్స్ ఎవరైనా క్లయింట్ వస్తే ఆ క్లయింట్ మనల్ని ప్రైమ్ నెంబరు ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ రాసేసి జీతం పట్టుకెళ్ళి అంటాడా, ఆర్ విల్ హీ ఆస్క్ యూ టు బిల్డ్ అన్ యాప్? నాకు ఒక అప్లికేషన్ కావాలి వేర్ కస్టమర్ షుడ్ రిజిస్టర్ ఫర్ దిస్ అండ్ ఈ అప్లికేషన్ స్పీడ్ ఉండాలి, సెక్యూర్ ఉండాలంట. స్పీడ్ అండ్ సెక్యూర్ అండ్ ఆప్టిమల్గా రాయాలంటే వీ నీడ్ టు వర్క్ ఆన్ ద టెక్ స్టాక్ యాజ్ వెల్ as లాజిక్. ఓన్లీ లాజిక్ విల్ నాట్ డూ ద జాబ్. ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఒక టూల్, ఒక టెక్నాలజీ కావాలి. ద టెక్నాలజీ వీ ఆప్టెడ్ ఫర్ జావా. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు తెలిసిన జావాను అవతల వాడికి కన్వే చేయాలి కదా. వాట్ ఎవర్ యువర్ లర్నింగ్ యూ నీడ్ టు డెలివర్ టు ద అదర్ పర్సన్, రైట్? ఇప్పుడు మీకు చాలా స్కిల్ ఉంది, ఎస్పెషల్లీ డౌన్ సౌత్ మనకుండే బాధ ఏంట్రా అంటే మనకు తెలుసు కానీ అవతలకి ఎలా చెప్పాలో తెలియదు. ఇది ఎవరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పనా? ఆల్రెడీ జాబ్లో ఉన్నారు చూసారు 18%, ఈ 18% వాళ్ళకి తెలుసు. నార్త్ ఇండియన్స్ వాళ్ళ కంటెంట్ కొంచెం మనకంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్ ఆర్ నో గైస్, దోస్ హు ఆర్ వర్కింగ్, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, వాళ్ళు చేసేది పావలా, చెప్పుకునేది రూపాయి పావలా. మన సౌత్లో చేసేది 2 రూపాయలు, చెప్పుకునేది 10 పైసలు. ఓకే, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. మరి మీరు గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు, నా చూపిస్తానండి మున్సిపల్ హై స్కూల్ సర్టిఫికేట్లు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లు. మరి మీరు యాడ్ నేర్చుకున్నారు సార్ అంటే ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇఫ్ ఐ ఆస్క్ యూ గైస్ హౌ టు, ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రేట్ మీ ఆన్ అవుట్ ఆఫ్ 10, హౌ మచ్ విల్ యూ గివ్ మీ? నేనైతే 3.5, 4 ఇచ్చుకుంటాను నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, తెలుగు మీడియం, హౌ యూ బిల్డ్ దీస్ కమ్యూనికేషన్ స్కిల్స్? సార్ దిస్ నీడ్ లాట్ ఆఫ్ మిర్రర్ ప్రాక్టీస్. నిజం చెప్తున్నా, వెన్ ఐ వాస్ గోయింగ్ టు మై టీసీఎస్ ఇంటర్వ్యూ, ఐ మేడ్ మై సెల్ఫ్ ఇంట్రో మిర్రర్ ముందు కూర్చొని ఒక 50 సార్లు నాకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా. లేదంటే ఏమవుతుందో తెలుసా? సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ విజయవాడ, ఐఎమ్ ఫ్రమ్ ఉపేంద్ర అని చెప్తాం. ఎందుకు? టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో మన బ్రెయిన్లో నీకు నిజంగా కలెక్షన్స్ అంటే ఏంటో తెలిసినా కూడా బ్రెయిన్ కలెక్ట్ చేయదు. ప్రెజర్లో కింద మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తూ ఉంటాడు. దానికి మీరు సబ్జెక్ట్లో కాన్ఫిడెంట్ ఉండాలి అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. జావా నేను రాత్రి సరే బాగా అర్జెంట్, మీకు జావా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నేను ఒక 10 daysలో జావా మొత్తం ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తా. కానీ ఒక 1 weekలో మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ప్రో అయిపోగలమా? అప్పటికప్పుడు మన స్టేజ్ ఫియర్ పోతుందా? మన ఇంట్రోవర్ట్ లోపలికి వెళ్ళి పడుకుంటాడా? ఆ సిగ్గంతా పోతుందా? విడివిడిగా పెట్టచ్చురా. దీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నీడ్ ప్రాక్టీస్. అండ్ సిమిలర్లీ లాజికల్ స్కిల్స్, మనం ప్రొడక్ట్ బేస్కి వెళ్తాం. ప్రొడక్ట్ బేస్లో దే నాట్ రియల్లీ కేర్ నీకు సి వచ్చా, C++ వచ్చా, జావా వచ్చా అని చెప్పి ఎవరు అడగరు సార్. హౌ గుడ్ ఆర్ విత్ యువర్ లాజికల్ స్కిల్స్. అందుకే డిఎస్సి అని చెప్పి సపరేట్ సెగ్మెంట్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. దీని గురించి నేను ఇంకోసారి మాట్లాడతాను. ఓకే, సో ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ ఫియర్. వీఆర్ గోయింగ్ టు లర్న్ జావా ఫ్రమ్ బేసిక్స్. ఎంత బేసిక్స్ నుంచి నేర్చుకుంటామంటే డే 1 సెషన్ చెప్పా కదా, వై ప్రోగ్రామింగ్, అసలు ప్రోగ్రామ్ ఎందుకు, వై ఓన్లీ జావానే ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను సార్, నేను జావా ట్రైనర్ని కాబట్టి జావాని లేపి జావా తోపు, దమ్ముంటే ఆపు, మిగతా వాటిని తొక్కేయండి అని నేను చెప్పట్లేదు. బికాస్ జెన్యున్లీ టెల్లింగ్ ఐ హావ్ సీన్. ఓకే, నౌ ఈ వై ఓన్లీ జావా తర్వాత విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, లూప్ స్టేట్మెంట్స్ ఏంటి, బేసిక్సే. థియరిటికల్ పార్ట్, ఎగ్జాంపుల్స్, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, హ్యాండ్స్ ఆన్ కోడింగ్, థియరీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్. మీరేం చేయాలి మాస్టారు అంటే 8:05 కల్లా క్లాస్కి, అంటే 8కే వచ్చేసేయండి. నేను ఒక 5 నిమిషాలు కొంచెం మ్యాక్సిమం టైంకి వచ్చేస్తా. 8 to 9, 9:30 మీ ఇష్టం. ఇప్పుడు మీకు బోరింగ్ అనిపించిందా? ఆల్మోస్ట్ మీరు 1 hour 40 minutes ఉన్నారు సెషన్లో. డూ యూ గైస్ ఫెల్ట్ బోర్డ్? చివరిసారిగా ఇంత ఇంట్రెస్టింగ్గా ఎప్పుడైనా ఉంటారు క్లాసు? అంటే వినున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే 9:40 అయిందనే విషయం కూడా చాలా మంది రియలైజ్ అవ్వాలి. నేనైతే 20 నిమిషాల నుంచి ఒక క్లాస్లో కూర్చోవడం నాకు చాలా కష్టం, కింద మేకులు ఉన్నట్టు ఉంటాయి.
ఏదో మేకలు పెట్టినట్టు 20 నిమిషాలకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడండి, స్నాప్చాట్ చూడండి, నాకు 6 years బ్యాక్. గ్రేట్ అనిల్. ఓకే, ఫీలింగ్ బ్లెస్డ్. ఓకే, గ్రేట్. సో అండ్ ఇంకొక కాషన్ కూడా చెప్తున్నాను, దోస్ హు ఆర్ దట్ 18% పీపుల్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, మీకు ఆల్రెడీ కొంచెం జావా కనుక తెలుసుంటే, నేను ఇంకొక పోల్ క్విక్గా లాంచ్ చేస్తున్నాను సార్. ఐఎమ్ లాంచింగ్ ఏ క్విక్ పోల్ హియర్. ఈ పోల్ ఎందుకంటే మీకు లాంగ్వేజ్ బేసిక్స్ ఎంతవరకు వచ్చు, స్ప్రింగ్ కాన్సెప్ట్ ఇందులో రాదురా. మీకు సిలబస్ మొత్తం చూడండి. ప్రొడక్ట్ బేస్కి నాగేష్ రేపు మాట్లాడదామా, ఎందుకంటే 9:40 అయింది, మీకు ఒక్కరు విజిల్స్ వేస్తూ ఉంటే రేపు కూడా మాట్లాడదాం. మండే నుంచి గేర్ మారుతాం. ఫస్ట్ లెట్ స్టూడెంట్స్ ఫీల్ కంఫర్టబుల్. నేను ఏదో మాట్లాడితే అసలే మా శ్రీకాకుళం వాళ్ళ భాష అర్థం కాదంటారా, మోస్ట్లీ నా శ్రీకాకుళం స్లాంగ్ రాదు. ఏంటంటే ఎడున్నారండే అని, విజయవాడలోనే మా విజయవాడ భాషలోనే ఉంటుంది. సో నా స్పీడ్ కానీ, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, యూ గైస్ ఫీల్ కంఫర్టబుల్. ఏదో ఫస్ట్ రోజే 4-5 ప్రోగ్రాంలు రాపించి 3వ రోజు నుంచి చింతకాయ పచ్చడిలా బోరింగ్గా కాకుండా లెట్స్ గో ఆన్ ఏ కాన్స్టెంట్ గ్రాఫ్. ఓకే, అండ్ ఒక పోల్ రన్ చేస్తున్నాను చూడండి అమ్మా ఫాస్ట్గా. దర్ ఇస్ ఎ పోల్ రన్నింగ్. లాంగ్వేజ్ బేసిక్స్ మీకు ఎంతవరకు కంఫర్టబుల్ ఉన్నారు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు నేను అడిగింది, జావా, పైథాన్, సి అలాంటివి సార్. ఓకే, వాటిలో సార్ ఆ పోల్ రిజల్ట్ చూడండి సార్. దెర్ ఆర్ పీపుల్, చెప్తా దేవరాజ్ వస్తున్నా అక్కడికి. దెర్ ఆర్ పీపుల్ 3%, ఒక ముగ్గురికి 90% దాకా వచ్చు. ఆ ముగ్గురికి ముందే చెప్పేస్తున్నా సార్. జీరోతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 45% ఉన్నారు. డెమోక్రసీలో మెజారిటీ విన్స్, రైట్? జీరో నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువ శాతం కన్సిడర్ చేసుకొని, పక్కడున్న 31% కన్సిడర్ చేసుకొని, విల్ అజ్యూమ్ ఫ్రమ్ జీరో. మీకు ఆల్రెడీ ఇఫ్లు తెలుసు, ఎల్స్లు తెలుసు, లూప్స్ తెలుసు, మీకు ఊప్స్ తెలుసు. నేను ఏమనుకోవట్లేదు సార్, మీకు ఏం తెలియదు. మీరు ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు బికాస్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది, తొందరగా పెళ్ళి అవుతుంది, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఐటీ సైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని క్రాక్ చేద్దాము. గవర్నమెంట్ జాబ్స్ తీయట్లేదు కాబట్టి ఐటీ జాబ్స్లో టీసీఎస్లోకి వెళ్ళి మండే టు ఫ్రైడే పనిచేసి చిల్ అవుదాం అలా అనుకున్న వాళ్ళ కోసం ఐటీకి ఒక బిగినర్ నుంచి స్టార్ట్ అయితే ఎలా స్టార్ట్ చేయాలో నేను అలాగే స్టార్ట్ చేస్తాను. మీరు మీ సిలబస్ చూసుకోండి. ఓకే, బేసిక్ నుంచి ఎలా ఉందో అలాగే వెళ్తుంది. మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ చేసుకుంటూనే వెళ్తా. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కసారి 2, 3, 4. దెర్ ఇస్ అ సిచ్యువేషన్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 15 times. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఏ సింగిల్ స్టూడెంట్ టు బి మిస్డ్. సార్ స్పీడ్ వెళ్ళిపోయారు, అరే నాకు ఈ పాయింట్ అర్థం కాల, అసలు ఇంట్రోవర్ట్లు అయిపోయాం మనం అందరం. అడిగితే ఈ సమాజం ఏమనుకుంటుందో, ఉపేంద్ర అసలే కోపదారి మనిషిలో ఉన్నాడు, మొహం చూస్తే వీరప్పన్ తమ్ముల్లా ఉన్నాడు, ఎవరంటే ఇటు నాకెందుకులే గోల అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. సో ఐ విల్ ట్రై టు మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేలా ఎంత ఎఫర్ట్ పెట్టాలి. డౌట్ వస్తే మెయిల్ సపోర్ట్, మళ్ళీ మీరు మెయిల్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు డౌట్స్ వచ్చినప్పుడు, అది సెకండ్. నేనైతే బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తా. ఎస్పెషల్లీ ఫస్ట్ నేను ఊప్స్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 9 రోజులు తీసుకుంటాను సార్. చాలామంది జావా ఊప్స్తో స్టార్ట్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ 9 days ఊప్స్ని ముట్టుకోను. ఊప్స్ ముట్టుకుంటే ఇంకా ఈ ఫండమెంటల్స్ అన్నీ ఎక్కడ? సో ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీకు కావాలంటే నేను అవర్స్ ఎక్కువ పెంచుతా. మీకు డేస్ తొందరగా అయిపోవాలి, నాకు ఇంటర్వ్యూస్ మిస్ అవుతానంటే నేను అవర్స్ పెంచడానికి సిద్ధంగా ఉన్నా, వీకెండ్స్ రావడానికి సిద్ధంగా ఉన్నా. డిఫాల్ట్ మండే టు ఫ్రైడే క్లాసెస్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్ బట్టి సాటర్డేస్ కూడా మనం కనెక్ట్ అవుదాం. అండ్ ఇంకొక విషయం, యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ మిస్లీనియస్ సెషన్, సర్వీస్ బేస్, ప్రొడక్ట్ బేస్, లాజికల్ థింకింగ్, రియల్ టైంలో ఏం జరుగుతుంటాయి. ఇప్పుడు ఇందాక యూఎక్స్, యూఐ ఇదంతా మిస్లీనియస్సే. అండ్ ఇంట్రెస్టింగ్లీ పీపుల్ లవ్స్ మిస్లీనియస్ సెషన్స్ దాన్ జావా. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా, more than 5 to 6 బ్యాచెస్, 2000+ స్టూడెంట్స్ అని. వాళ్ళకి మిస్లీనియస్ సెషన్సే నచ్చుతాయి జావా కంటే. జావా ఎలాగో జావా ఏం మారదు. ఓకేనా? పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ పెట్టా కదా చైతన్య, ఆల్మోస్ట్ 40% పాస్డ్ అవుట్స్ ఉన్నారు. Why 8 to 9 p.m. guys? I'm the co-founder of a company. I do run a business and in a sense I do run a community. I do take care of community, I do take care of my employees, and I have a session. I'm teaching another full stack that will be ending in another 15-20 minutes, 15-20 days. So నా డే అంతా ఫుల్ ప్యాక్డ్ ఉంటుందండి. ఐ విల్ స్టార్ట్ అరౌండ్ మై డే at 8 AM and I'll around at 2 AM. ఓకే, సో వెరీ జామ్ ప్యాక్డ్. అందుకని 8 PM. ఇది కూడా చాలా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. టైమింగ్స్ ఇవన్నీ కూడా సార్ చైతన్య సార్ ఏ లాంగ్వేజ్ చెప్పారండి. క్లౌడ్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం సార్. సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంటారు, డెవ్ టీమ్ ఏం చేస్తుంటారు, టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంటారు, ఈ క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ హ్యాకర్స్ క్యాకరేంగే, ఈ నాలెడ్జ్ మొత్తం కూడా మనం సరదాగా నేర్చుకోవచ్చు. డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ ఎంటైర్ ఐటీ సిస్టమ్ని మీరు నిజంగా పనిచేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మా మేనేజర్ నన్ను ఎన్ని బూతులు తిట్టిందో కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరల్లా
ఒక గంట క్లాస్ వింటారు, ఒక గంట ప్రాక్టీస్ చేస్తారు, అది కూడా 5 days తర్వాత. ఇప్పట్లో మీకేం ప్రాక్టీస్లు పెన్ను పేపర్ తీసుకొని నన్నయ్య తిక్కన్నలాగా కవితలు రాయక్కర్లేదు. దస్తా కాగితాలు బస్తా పెన్నులతో అవసరాలు లేవు. రికార్డింగ్స్ నేను చూసుకుంటా, నోట్స్ క్వశ్చన్స్ మొత్తం నేను చూసుకుంటా. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తే ఎలా జరుగుతుంది, ఫస్ట్ టైం డెవ్ కెరీర్కి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, నేను ఎలా మేనేజ్ చేయాలి, నాకుండే స్క్రమ్ కాల్స్ అంటే ఏంటి, ఎజైల్ అంటే ఏంటి, వాటర్ ఫాల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను చూసుకుంటా. ఇవేం సిలబస్లో లేవు కదా సార్. సిలబస్ పావలా, మనం డిస్కస్ చేసేది రూపాయి పావలా. ఓకే, లాట్ ఆఫ్ స్టఫ్ ఈస్ దేర్. జస్ట్ స్టే విత్ మీ నెక్స్ట్ 2 months, నెక్స్ట్ 2.5 months. వాసు నేను మీకు లింక్ పంపిస్తా. వాసు నాకు 2 days టైం వాసు, నేను పంపిస్తాను నీకు లింక్. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ద స్టఫ్, జస్ట్ స్టే కూల్, రిలాక్స్డ్. వీఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్. ఓకే, ఐ విల్ మేక్ షూర్ మీరు తీసుకున్న డెసిషన్ ఎక్కడ రాంగ్ అని అయితే జరగదు. FLM ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, జస్ట్ స్టే పేషెంట్, కామ్, రిలాక్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ అవర్ మెయిల్ ఐడి. FLM మీ గ్రూప్లో కూడా వస్తుంది ఒక 1 hourలో, techteam.jfs@gmail.com. మీరు దీనికి మెయిల్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటి అనేది టెక్నికల్ డౌట్స్ వాళ్ళు రిప్లై ఇస్తారు. నాన్ టెక్నికల్ డౌట్స్ అంటే నా రికార్డింగ్ ప్లే అవ్వట్లేదు, నా అకౌంట్ బ్లాక్ అయింది, ఏం చేయాలి అనే దానికి 9177158061 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే 10 AM to 7 PM రాఘవ అని చెప్పి మన అడ్మిన్ మంచోడు పిల్లోడు మండే టు సాటర్డే మీరు తన్ని బ్రో ఇది ఏదో ప్రాబ్లం ఉంది చూడండి అంటే మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వడానికి చాట్ బాట్ కాదు కదా తనకి చాలా మెసేజెస్ వస్తుంటాయి. మ్యాక్సిమం 4 hours విల్ ట్రై టు రెస్పాండ్. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మీరు మెయిల్ చేయండి, దగ్గరుండి నేను చూసుకుంటా. మీ సర్టిఫికేట్స్, మీ రికార్డింగ్స్, మీ నోట్స్లు, మీ MCQs ఇంటర్వ్యూస్ గురించి మీరు ఎటువంటి బాధపడక్కర్లా. ఉపేంద్ర ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. ఓకేనా, ఓపెనింగ్స్, కెరీర్ గ్యాప్స్, ఫుల్ స్టాక్లు, ఇంకా డౌట్స్ రేపు మాట్లాడుకుందాం, ఎల్లుండి మాట్లాడుకుందాం. నాకు తెలుసు మీ బ్రెయిన్లో చాలా డౌట్స్ ఉన్నాయి, అది ఒక్క రోజులో రిజాల్వ్ అవ్వదు. మీ ఆవేశం తగ్గదని నాకు తెలుసు. యు ఆర్ సో ఎనర్జెటిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 hour సెషన్ కూర్చున్నందుకు యూ నీడ్ టు క్లాప్ యువర్ సెల్ఫ్. ఓకేనా, అయితే సార్ ఒక సర్ప్రైజింగ్ థింగ్, ఒక లాస్ట్ సర్ప్రైజ్ వెళ్ళిపోయే ముందు. సీక్వెల్ నేనే, లైనక్స్ విల్ బి టేకెన్ బై సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ FLM. ఓకే, వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ సార్. మీ అందరికీ 2 years రికార్డింగ్ యాక్సెస్ ఉంది కదా, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. బై మిస్టేక్ ఎవరికైనా షేర్ చేస్తే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది. ఓకే, ఐ వాంట్ టు కండక్ట్ ఏ సింపుల్ సర్వే. ఈ సర్వేకి మీరు టైం తీసుకుని జెన్యున్గా, మీకు ఇప్పుడు ఈ 1.5 hour క్లాస్ నచ్చింది కదా మాస్టర్, యూ రియల్లీ ఎంజాయ్ ద సెషన్ రైట్? ఓకే, ఇప్పుడు నాకు మీరు గురుదక్షిణ కింద ఒక గిఫ్ట్ ఇవ్వాలి. రోజు క్లాస్ నుంచి వెళ్ళిపోయే ముందు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో యూ హ్యావ్ టేకెన్ FLM JSL సెషన్స్ రైట్? సో ఐమ్ జస్ట్ క్యూరియస్, నిజంగా వై యూ ఆప్టెడ్ FLM ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు? ఇంతమంది ఉండగా జెస్సీనే మీరు ఎందుకు తీసుకున్నట్టు, నాగ చైతన్య జెస్సీనే ఆప్ట్ చేసుకున్నట్టు, వై ఓన్లీ స్ప్రింగ్ బూట్? డెఫినెట్గానే అవసరం లేదు గంగాధర్, నేను చెప్తాను. స్ప్రింగ్ బూట్ డెఫినెట్ మెయిన్ ఉపేంద్రనా. ఓకే, ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారా? ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తున్నా, ఒక గూగుల్ ఫామ్ పంపించా మీ అందరికీ, ఒక గూగుల్ ఫామ్ పంపించా. ఎవరైతే ఈ ఫామ్ ఫిల్ చేస్తారో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ రికార్డింగ్స్ ఫ్రమ్ 2 years to 3 years. యూ నీడ్ నాట్ టు పే ఎనీ సింగిల్ పెన్నీ. జనరల్గా పీపుల్ విల్ పే 1000, 2000 టు ఇంక్రీజ్ దేర్ వ్యాలిడిటీ. ఓకే, యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఐ విల్ ఇంక్రీజ్ యువర్ రికార్డింగ్ యాక్సెస్. ఇప్పుడే కాదు, ఒక 1 month తర్వాత నేను చేంజ్ చేస్తా. ఓకేనా, మీరు టెన్షన్ పడమాకండి. పర్మిషన్ అడుగుతుందా గైస్? ఈజ్ ద ఫామ్ వర్కింగ్? నాట్ ఓపెనింగ్? 1 second, let me check guys. Sai, once check this form. Just give me a second guys, I'm changing it. చెక్ చేస్తున్నా, ఒక్క నిమిషం. Guys, give me a second, I'm just getting change. I think it will be asking only companies. Just try to check it now quickly. So guys, ఈ ఫామ్ కనుక ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా, అంటే సి ఐ జెన్యున్లీ వాంట్ టు సీ వై యూ హ్యావ్ టేకెన్ దిస్, అంటే వాట్ మేడ్ యూ టు డ్రైవ్ దిస్.
ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ గైస్ బికాస్ బిలీవింగ్ ఇన్ FLM ఫామ్ వచ్చేస్తుంది. ఒక్క 2 నిమిషాలు వాసవి, ఒక్క 2 నిమిషాలు, కంగారేం పడకండి, చేస్తున్నాం. మీన్ వైల్ ఐ షుడ్ టెల్ ద రేషనల్ జస్ట్ లైక్ దట్ ఫామ్ ఫిల్ చేయండి అంటే ఫస్ట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మీ అండ్ కృష్ణ ఆర్ సో గ్రేట్ఫుల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. You have believed in FLM or you have like this demo or somebody suggested. What made you Techno ones like ఒక్కసారి గ్రూప్ లో కూడా పెట్టిస్తా. సాయి జస్ట్ ఆస్ టీమ్ టు పోస్ట్ ఇన్ గ్రూప్. యా చెక్ చేయండి ఒకసారి ఇప్పుడు ఇట్లా పనిచేస్తుందా? థ్యాంక్ యూ నవ్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Done. సార్ నో హరీ, నిజంగా జస్ట్ స్పీక్ యువర్ హార్ట్. నిజంగా మీరు JSL జాయిన్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ సీన్ లింక్డ్ఇన్ రివ్యూస్, యూ హ్యావ్ సీన్ గూగుల్ రివ్యూస్, యూ హ్యావ్ సీన్ కృష్ణ, యూ హ్యావ్ సీన్ FLM ఆర్ డెమో విన్నారు. వాట్ మేడ్ యూ టు డ్రైవ్ హియర్? విత్ ఇన్ 1 month నేను మీ రికార్డింగ్స్ నిజంగా పెంచుతా. జనరలీ బికాస్ దీస్ రికార్డింగ్స్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ కంపెనీ, బట్ దట్స్ ఫైన్. I'm so grateful. I'm literally telling you guys are so awesome because 1.5 hour, 2 hours staying in a session, listening to lot of stuff and enjoying the session with a lot of energy, because nobody really gives a reply unless until they are enjoying the session. Take time, no hurry. Okay. Yes, Avin. Thanks, Atish. Thank you so much. So just feel out, speak your heart. కంగారేం లేదు, నేను ఉంటా. తింటూ రాయండి, తినేసి రాయండి, లేదా రాత్రి నిద్రపోయాక పొద్దున్న లేచి రాయండి. ఇది ఫామ్ మీకు మీ గ్రూప్ లో కూడా వస్తుంది. సాయి, ఈజ్ ఇట్ సెండ్ టు గ్రూప్స్? వన్స్ ఆస్క్ సంబడి ఫ్రమ్ ఆప్స్ టీమ్ టు సెండ్ ఇట్ టు ద గ్రూప్స్. ఓకే, యా షేర్ చేపిస్తున్నా ఒక 2 minutes. యా సో ఈ రోజుకి ఇది క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అయినా మీ బ్రెయిన్ లో కెరీర్ గ్యాప్ ఉంది, నాన్ IT టు IT వెళ్తున్నా, చాట్ సపోర్ట్ వెళ్తున్నా, BPO వెళ్తున్నా, DevOps లో ఉన్నాను, లేదా టూల్ మీద ఉన్నాను, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ డే బై డే మెల్లమెల్లగా రివైజ్ చేసుకుంటూ వెళ్దాం, సరేనా? కెన్ వి కనెక్ట్ టుమారో అండ్ స్టార్ట్ డిస్కసింగ్ సంథింగ్ ఎల్స్, నాట్ జావా లైక్ దిస్? షల్ వి? ఎప్పుడైనా మీకు సెషన్ బోరింగ్ అనిపించినా, లేదంటే లూజింగ్ ఇంట్రెస్ట్ అనిపించినా, ఫీల్ ఫ్రీ. హే ఉపేంద్ర, నేనేం సార్ గారు చెప్పా కదా, ఐఎమ్ స్టిల్ 28 లుకింగ్ ఫర్ మ్యాచెస్. ఓకే, యూ కెన్ ఫీల్ ఫ్రీ. Sir, it is the first batch for JSL. So till now I trained only Java full stack students, but because of my, I have very little time. So చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు పెట్టింది ఇదంతా, వాళ్ళ కాలేజ్ వాళ్ళందరినీ తీసుకొచ్చేసి చాలా రిక్వెస్ట్ చేస్తే, దిస్ ద లాస్ట్ బ్యాచ్ ఐఎమ్ టేకింగ్ ఫర్ JSL Java and all. So that's why this is the story behind this JSL. ఓకే, కంగారేం లేదు, స్లోగా ఫిల్ చేయండి. అన్ని క్వశ్చన్స్ మాట్లాడదాము. వాసు, నేను బై మండే మార్నింగ్ నీకు పంపించేస్తా వాసు సింహ. ఓకేనా? షల్ వి మీట్ టుమారో సేమ్ టైం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ guys. Thank you so much. Thanks for the golden opportunity. We'll meet tomorrow. All instructions will be shared. Do not worry guys.